దావీదు సేవ చేశాడని బైబిల్లో ఉంది. దావీదు సేవ చేశాడని అపోస్తలుల కార్యాల్లో ఉంది. ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. అపోస్తలుల కార్యముల్లో 13:36 ఒక్కసారి చదువమ్మా. 13:36 అంట, చూడండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి. చాలు మనకి మ్యాటర్ అంత అవసరం లేదు, ఒక్క లైన్ చాలు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి అన్నాడు. దేవుని సంకల్పం చొప్పున దావీదు చేసిన సేవ ఏమిటి అంటే, దేవుడు ఆయనకి ఇచ్చిన కృప మేరకు దావీదు కొన్ని విషయాల్లో తన తరము వారికి సేవ చేశాడు. ఒకటి, ఒక రాజుగా తన ప్రజల్ని సంరక్షించాడు, శత్రువుల బారిన పడకుండా కాపాడాడు. మొదటిది. రెండవది, జీవము గల దేవుని ప్రజలు విడిచిపెట్టి అన్య మార్గాల తట్టు తిరిగిపోకుండా వాళ్ళని భద్రపరిచాడు, వాళ్ళని కట్టడి చేశాడు. సౌలు టైంలో సౌలైన కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళటం, వేరే మార్గాలకు వెళ్ళటం మనకు అర్థం కనపడిద్ది. కానీ దావీదు టైంలో ఒక్క చోట కూడా అలాగా కనపడదు. ప్రజల్ని కూడా తొలగిపోనీలేదు దావీదు. అందరినీ కూడా దేవుని కొరకు భద్రం చేశాడు. రెండు, దావీదు తన తరములో చేసిన సేవ ఏమిటి? యెహోవా యుద్ధాలు చేశాడు దావీదు. తన ప్రజలని సుపరిపాలనలో, చక్కని పరిపాలనలో నడిపించాడు. గొర్రెలను కాసే అలవాటు ఉన్న దావీదు గొర్రెలకు ఎలాగైతే శ్రేష్టంగా అన్ని విషయాల్లో భద్రతనిచ్చాడో అలా తన ప్రజలకు కూడా అలాగా మేలు చేశాడు. ఇట్లా దావీదు చేసినటువంటి శత్రువుల బారి నుండి ప్రజల్ని కాపాడాడు, దేవుని యుద్ధాలు చేశాడు. రెండవది, ప్రజల్ని జనరంజకంగా పాలించాడు. మూడవది, సత్య దేవుని వైపు నుండి ప్రజలు అన్య మార్గాల వైపు తిరిగిపోకుండా దావీదున్నంత వరకు భద్రపరిచాడు. మళ్ళీ ఆయన కొడుకు సొలొమోను టైంలో సొలొమోను దారి తప్పాడు. సీదోనియుల దేవత వైపు, అష్టారోతు వైపు సొలొమోను తన భార్యలను బట్టి త్రిప్పబడతాడు. దావీదు ఎప్పుడూ అలా చేయలేదు. ఇట్లా దావీదు చేసిన సేవల్ని మనం చెప్పుకుంటే చాలా వస్తాయి. దేవుని మందిర సేవా పరిచర్యకు కొంతమందిని ఏర్పరిచాడు. నిత్యము స్తుతి ఆరాధన చేయటానికి, మరి దేవుని భక్తి ప్రజల్లో ప్రజ్వలించడానికి మంచి చర్యలు తీసుకున్నాడు. వీటితో పాటు అనేక కీర్తనలు కట్టి దేవుని మీద ప్రజలకు అందించాడు. ఇవన్నిటిని కూడా మీరు చూసుకొని దేవుణ్ణి ఇలాగ సేవించండి, ఇలాగ ఆరాధించండి, ఇలా సమీపంగా అండి అని ఆ మహానుభావుడు కొన్ని కీర్తనలు కట్టి ప్రజలకు అందించాడు. ఓకే, తర్వాత ఇంకా ఆయన చేసిన సేవ మీరేం విడగొట్టి రాసుకోండి. నేను అన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీకు అందిస్తున్నా, విడగొట్టి రాసుకోండి మీరు నీట్గా ఏమేం చేశాడు అనేది. అదొక అంశం అవుతుంది, వర్ణించి చెప్పొచ్చు. తర్వాత దేవుని సన్నిధిలో దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలు పొందుకొని భవిష్యత్తులో క్రీస్తును గూర్చి సంభవింపబోతున్న సంగతులను ముందుగానే ప్రవచించి ఆ ప్రవచనాలను కూడా కీర్తనల్లో పొందుపరిచి అందించాడు తన తరము వారికి. ఓకే, ప్రవచన సేవ. వీటితో పాటు దావీదు చేసిన ఒక ప్రత్యేకమైన సేవ ప్రార్థన సేవ. దీన్నే ఇందాక 116వ కీర్తనలో నేను ప్రస్తావించాను. ప్రార్థన అంటే మనం మన కోసం అడిగేది అని కొంతమంది భక్తులు వర్ణించారు. తప్పులేదు, వారి అభిప్రాయం వారిది. ప్రార్థన అంటే మనం ఇతరుల కోసం అడిగేది అని కూడా కొంతమంది అభివర్ణించారు. అది తప్పు కాదు. ఎందుకంటే విజ్ఞాపన అన్నా, యాచన అన్నా, కృతజ్ఞతలన్నా, ప్రార్థన అని అన్నా ఇదంతా ప్రార్థనలో భాగమే.
కాబట్టి అలా అనుకున్నా తప్పేం కాదు. కానీ నిష్కర్షగా దాని గురించి పోస్ట్ మార్టం చేసి విడగొట్టి మాట్లాడుకోవాలంటే విజ్ఞాపన వేరు, యాచన వేరు, ప్రార్థన వేరు, కృతజ్ఞతలు వేరు. విజ్ఞాపన అంటే ఇతరుల కోసం మనం చేసేది. ప్రార్థన అంటే భూమి మీద దేవుని సంకల్పము నెరవేరునట్లు మనము దేవునికి చేయున్నది ప్రార్థన అంటే. యాచన అంటే మనకు మనంగా మన విషయాల్లో దేవుణ్ణి రిక్వెస్ట్ చేసే విషయం. ఇంగ్లీష్ బైబిల్లో వేరే అర్థం ఉంటుంది, మధ్యవర్తిత్వం చేయటం అనే అర్థం ఉంటుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్ సౌకర్యం కన్నా కూడా తెలుగు బైబిల్ సౌకర్యం చాలా గొప్పది. ఎందుకంటే మన తెలుగు బైబిల్ ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లోంచి డైరెక్ట్గా తర్జుమా చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లోంచి అనువదించబడింది. కాబట్టి ఇంగ్లీష్ దానిలో కొన్ని విషయాలకి అందని సంగతులు మన తెలుగు బైబిల్లో చాలా అద్భుతంగా ఉన్నాయి. కొన్నిటికేమో తప్పదు, మనం వాటిని ఆశ్రయించాల్సిందే క్లారిటీ కోసం ఇంగ్లీష్ని. కొన్నిసార్లు వాళ్ళు మనల్ని ఆశ్రయించాల్సిందే క్లారిటీ కోసం తెలుగు బైబిల్ని. అట్లాగా యాచన అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో మధ్యవర్తిత్వం అనే అర్థం వచ్చే పదం ఉంటుంది. కానీ వాస్తవంగా యాచన అంటే తెలుగు అర్థం ఏంటి? యాచకుడు, యాచించుట అంటే అడుగుట, అడిగేవాడు, భిక్షగాడు అని. భిక్షగాడు ఇతరుల కోసం అడుగుతాడా, తన కోసం అడుగుతాడా? యాచకుడు, యాచన అనే పదాన్ని బ్లంట్గా అర్థం చెప్పుకోవాలంటే తన కొరకు తను అడుక్కుంటాడు, అంతే. ఓకేనా? రైట్. కాబట్టి యాచన అంటే మన కొరకు మనం వ్యక్తిగతంగా అడుగున్నది. విజ్ఞాపన అంటే ఇతరుల కోసం మనం అడుగున్నది. ఇక ప్రార్థన అంటే భూమి మీద దేవుని సంకల్పాలు దేవుడు వచ్చి తన కార్యాలన్నీ నెరవేర్చున్నట్లు, దేవుని చిత్తం భూమి మీద సిద్ధించున్నట్లు మనం కోరేది, అడిగేది ఈ ప్రార్థన. దీని గురించి వివరించాను. దావీదు ఇన్ని చేసినా నీకు నేను ఏం చేయగలను అని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అన్నాడు. అంటే మన ప్రార్థన దేవునికి అవసరమై ఉన్నది. ఏ ప్రార్థన అవసరమై ఉన్నది అంటే, దేవా భూమి మీదకి వచ్చి నీ సంకల్పాలన్నీ కూడా నెరవేర్చు, నీవు రా, నీ సంకల్పాలు నెరవేర్చడం కోసం రా అని మనం పిలుచుట ఒక ముఖ్యమైన సంగతి అయి ఉన్నదని పొద్దున నేను ధ్యానంలో అందించడం జరిగింది. ఇక ఇంతే, మళ్ళీ ఈ అంశం మళ్ళీ నేను పొడిగించాలనుకోలేదు. ఇక దీన్ని ఆపేస్తున్నాను. జస్ట్ మీరు సెకండ్ వచ్చారు, అయితే ముందు చెప్పింది ఒక విలువైంది కనుక మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ మాట్లాడిన అంశం లైవ్లో మీకు నెట్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది, తప్పకుండా మీరు చూసుకోండి. ఇక తర్వాత ఇప్పుడు మరొక విషయాన్ని మనం ధ్యానించుకుందాం ప్రార్థనలోనే, ప్రార్థనను గురించే. ప్రార్థన అనేది చిన్న విషయం కాదండి, బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది అందులో, బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. దాన్ని అంతటిని కూడా ఎరిగి ఉన్న పౌలు అంటాడు, చాలా వరకు ప్రార్థనను గురించి అనేక సంగతులు ఎరిగి ఉన్న పౌలు అసలు యుక్తంగా ప్రార్థన చేయటం మనకు చేత కాదంటాడు. యుక్తంగా ప్రార్థన చేయటం అసలు మనకు చేత కాదు. ఆత్మయే మనలో ఉండి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని రోమా 8:26లో చెప్తాడు. ఈ మాట అన్న పౌలుకి తెలియదా ప్రార్థన గురించి? అంటే ఎన్నో సంగతులు తెలుసు. కాబట్టి మనకు దేవుడిచ్చిన అవగాహన మేరకు కొన్ని సంగతులు మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు ఈరోజు మరొక అంశాన్ని మనం ఈ టైంలో సెకండ్ మెసేజ్లో ధ్యానించుకుందాం. ఒక్కసారి మత్తయి సువార్త 6వ అధ్యాయానికి పదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి
చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను. అక్కడ సంఖ్య ఉంటది, పుట్టినోట్లో ఏముందో కూడా చెప్పి పూర్తి చేయి. రాజ్యము, బలము, మహిమయు నీవయ్యున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. ఈ రెండవ రోజు రెండవ కూటమిలో మమ్మల్ని అందరినీ నీ కృపతో సమకూర్చినందుకై వందనాలు. ఎన్నో సంగతులు నీవు మాకు నేర్చుకుంటున్నావు. కొన్ని దిద్దుబాటు చేసుకుంటున్నాం. కొన్ని క్రొత్త విషయాలు సేకరించి మా అంబుల పొదిలో దాచుకుంటున్నాం. దేవా, ఇంకా మాకు అనేక సంగతులు నేర్పించండి. మా మనోనేత్రాలు వెలిగించండి. నీ దాసుని పూర్తిగా మరుగు చేయండి. మీరే మాకు కనబడండి. మీ స్వరము వినబడజేయండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే దురాత్మ అంధకార శక్తుల ప్రభావమును నజరేయుడు యేసు నామములో బంధిస్తున్నా. సైతానీయ శోధనలు యేసు నామములో బంధిస్తున్నా. నీ పరిశుద్ధాత్మ నడిపింపును మనసారా ఆకాంక్షిస్తున్నాం. దేవా, సహాయం వచ్చి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తమైతే ఈ అంశం ధ్యానం అయిపోయిన తర్వాత చక్కగా మనందరం లేచి ఆరాధించుకుందాం. మరి నేను మర్చిపోయానని మీరు అనుకుంటారని గుర్తు చేస్తున్నా. అన్న నిలబెట్టి ఆరాధన చేయించలేదని మీకు డౌట్ వచ్చింది కదా. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చింది. అందుకని మరి దేవుని నడిపింపు ప్రకారం ఈ అంశాన్ని ధ్యానించుకున్నాక మనం ప్రశాంతంగా ఆరాధన చేసుకుందాం. ప్రభువుకు స్తోత్రం చెబుదాం గట్టిగా. రైట్. ప్రార్థన యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పినట్లు ప్రభువా, నీవు కూడా మాకు ప్రార్థన చేయుట నేర్పవా అని ఒకసారి శిష్యులు ప్రభువుని అడిగారు. అది యేసు ప్రభు చాలా సింపుల్గా వాళ్ళకి చెప్పేశాడు. ప్రార్థన చేయటం ఎలాగా, ప్రార్థన చేసే వ్యక్తి కలిగి ఉండాల్సినటువంటి సంగతులు ఏమిటి అనే విషయాన్ని చాలా తేలికగా ప్రభు అందించాడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా విషయాన్ని అవకాశం ఉన్నంత వరకు తేలికగా అందించడానికి ప్రయత్నం చేశాడు. ఆయన భూమి మీద మనుషులతో మామూలుగా మానవ శరీరంతో మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థం కాకుండా ఏదో లోతుగా అందించడానికి ప్రయత్నించాలా, చాలా సింపుల్గా తన శిష్య బృందానికి అందించడానికి ప్రయత్నం చేశాడు. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరు లైన్లో ఉన్నారు కదా, లైవ్లో కూడా ఉన్నారు కదా. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏం చెప్పాడంటే, అన్యజనులు ప్రార్థించే పద్ధతిని గురించి ఆయన మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అన్నాడు. అంటే అనవసరపు మాటలు మాట్లాడొద్దు అన్నాడు. కొద్దిగా ఆ స్టాండ్ ఇటు పెడతా ఉన్నా, కొంచెం ఏమనుకోవద్దు. ఓకేనా? మంచి తమ్ముడు, వందనాలు. అమ్మయ్య, ఇప్పుడు రెండో చేయి కూడా ఖాళీ వచ్చింది, అంటే బైబిల్ తిప్పుకోవటానికి వీలుగా. ఏమన్నాడు ఒకసారి చెప్పండి. అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అన్నాడు. అంటే అనవసర మాటలు మాట్లాడొద్దు. రెండోది ఏమన్నాడంటే, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వాళ్ళు అనుకుంటున్నారు. విస్తరించి మాట్లాడటం అంటే ఏంటి?
విస్తరించి మాట్లాడటం అంటే ఏంటి? చాలాసార్లు చదివి ఉంటారు, మీకు ఆ డౌట్ వచ్చి ఉంటుంది. వచ్చిందా ఎవరికన్నా? అసలు విస్తరించి మాట్లాడటం అంటే ఏంటి అనే డౌట్ వచ్చిందా? అన్ని సంగతులు చెప్పటం అంటే ఎట్లా? ఉదాహరణకి దావీదు చెప్తాడు, అంటే విస్తరించి మాట్లాడవద్దు అంటే ఎక్కువగా, అర్థమైందా? వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఎక్కువసేపు మాట్లాడటం వల్ల అది దేవునికి వినబడిద్దేమో అనే పిచ్చి ఆలోచన చెయ్యొద్దు అని తేల్చాడు. దేవునికి స్తోత్రం. మనుషుల దగ్గర మీరు విస్తరించి మాట్లాడినట్లు దేవుని దగ్గరికి వెళ్ళి విస్తరించి మాట్లాడటం వలన ఇలా చేస్తే దేవునికి వినబడిద్ది అన్నట్లు అన్యజనులు అనుసరించినట్లు మీరు అనుసరించొద్దు. మీ మాటలు ఎలా ఉండాలి అంటే, మీరు చెప్పదలుచుకున్నది ఏదో ఆయన ముందుకెళ్ళి స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే మీరేం అడగబోతున్నారో ఆ పెద్ద ఆయనకి ముందే తెలుసు, మీ తండ్రి ముందే ఎరిగి ఉన్నాడు. కాబట్టి మీరు ఏదో నేను ఒక మాటనే ఒక విషయాన్ని 20 సార్లు అడగాలి ఏమో. ఒకవేళ 100 సార్లు నేను ఒకే విషయాన్ని చెప్తా ఉంటే 100లో ఒక్కసారన్నా తగిలిద్దేమో. అన్యజనులు ఒకే విషయాన్ని పట్టుకొని పదే పదే వల్లి వేస్తూ ఉంటారు, మీకు తెలుసు కదా, తెలీదా? నేను చేసే ఆ పని లోకంలో ఉన్నప్పుడు, వేరే మార్గంలో ఉన్నప్పుడు నేను చేశాను. చెప్పిందే చెప్పి పాడిందే పాడి ఆడిందే ఆడి మాట్లాడిందే మాట్లాడి ఇన్నిసార్లు చెప్పిస్తే, ఇన్నిసార్లు ధ్యానిస్తే, ఇన్నిసార్లు అంటే వినబడిద్ది. ద్వాదశాక్షరి 12,000 సార్లు చెప్పిస్తే, ఇది ఇన్ని లక్షల సార్లు చెప్పిస్తే, ఇది 1,000,000 సార్లు చెప్పిస్తే ఈ గొడవ వద్దురా బాబు మీకు అని చెప్పాడు. ఇదేం అవసరం లేదు. మీరు తండ్రి దగ్గరికి వెళ్తున్నారు. కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వ్యవహరిస్తాడు? అక్కడికి పోయి నానా 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 అనడగా అంటాడా? తండ్రి 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 అని విస్తరించి మాట్లాడతాడా? ఒకవేళ అలా 100 సార్లు మాట్లాడితే వెంటనే ఆయన హాస్పిటల్కి ఫోన్ చేస్తాడు. ఏ హాస్పిటల్కి? మానసిక వైద్యశాలకి. ఎందుకంటే అబ్బాయికి ఏదో మైండ్ పోయినట్టుంది, నానా 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 అని అదే పనిలో ఉన్నాడు. కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న నాకు ఇది అవసరమైంది, కొంచెం నాకు ఇవ్వవా అని ఎంత తేలిగ్గా, ఎంత సింపుల్గా విషయాన్ని చెప్పేస్తాడో అంత సింపుల్గా మీరు తండ్రికి చెప్పొచ్చు. మీ భూ సంబంధమైన తండ్రికైనా మీ అవసరత తెలియదేమో కానీ మీ పర సంబంధమైన తండ్రికి, పరలోక తండ్రికి అన్నీ తెలుసు ముందే. కొంతమంది ఏం చేశారంటే, మీ పరలోకపు తండ్రికి అన్నీ ముందే తెలియను కనుక అసలు ప్రార్థన చేయ అవసరం లేదని బోధ మొదలుపెట్టారు. ఇది ఒక డేంజర్ బోధ బయలుదేరింది. మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియనో, ముందే తెలిసినప్పుడు మళ్ళా మనం చెప్పటం పిచ్చితనం కాదా? కాబట్టి ముందే తెలిసిన వాడికి మనం చెప్పే అవసరం ఏముంది? కాబట్టి ప్రార్థన అంత ప్రాముఖ్యమైంది కాదు అని తేల్చి అవతల పడేసి ప్రార్థనా జీవితంలో చాలామంది చల్లారిపోయేటట్టు బోధించారు కొన్ని సంఘాలు. అది తప్పు. అసలు ప్రార్థన చేయొద్దు అని చెప్పడానికి యేసుప్రభు ఆ మాట వాడలా. విస్తరించి అన్యజనుల్లాగా ఒకే విషయాన్ని పదే 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 మాట్లాడితే దేవుడికి వినబడిద్దేమో అని నసపెట్టినట్టు మాట్లాడకండి. మీకు అక్కరగానున్నవేవో తండ్రికి ముందే తెలియను గనక సింపుల్గా ఆయన ముందుకెళ్ళినప్పుడు మాట్లాడండి, ఇలా మాట్లాడండి అని యేసు ప్రభు ఒక పద్ధతిని నేర్పించాడు. విస్తరించి మాట్లాడవద్దు అనే దానికి మనోళ్ళు చెప్పింది కరెక్టే. నేను చూపించాలనుకున్న రెఫరెన్స్ అదే. యోహాను సువార్త 14లో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఇక నేను విస్తరించి మాటలాడను అన్నాడు. విస్తరించి మాట్లాడను అంటే ఇంకా వాడు వచ్చేస్తున్నాడు కనుక ఎక్కువ మాట్లాడడానికి నాకు అవకాశం లేదు, ఇక ఎక్కువ మాట్లాడను అని. విస్తరించి మాట్లాడుట అంటే ఎక్కువగా మాట్లాడుట. అపోస్తల కార్యం 20వ అధ్యాయము
8వ వచనం నుంచి మీరు చూస్తే, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు 5 కొనొక యవనస్తుడు ఒక్క నిమిషం 7వ వచనం చదువుమా. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి అది మాట్లాడుచు లెక్క చాలు. మరునాడు వెళ్ళనై ఉన్నాడు గనుక అర్ధరాత్రి వరకు విస్తరించి, అంటే విస్తారముగా, ఎక్కువగా, చాలా అని మాట్లాడాడని. అట్లాగా యేసు ప్రభువు వారు కూడా ఏమన్నాడు, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, ఇక మీకు చాలా విషయాలు నేను ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం లేదు, టైం అయిపోయింది అన్నాడు. కాబట్టి విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి దేవునికి వినబడునని వారు తలంచుచున్నారు, మీరైతే వారి వలె ఉండకుడి అన్నాడు. అంటే మీకు ఆ 2 రిఫరెన్స్లు ఎందుకు చెప్పానంటే, ఆ 2 మాటలు యేసు ప్రభు కానీ పౌలు కానీ మనుషులతో మాట్లాడింది. విస్తరించి మాట్లాడిన ఇబ్బంది లేదు, ఆయా అవసరతలను బట్టి. కానీ దేవుని దగ్గరికి పోయినప్పుడు ఎక్కువగా మాట్లాడటం వల్ల, చాలాసేపు చాలాసార్లు మనం చెప్పటం వల్ల దేవునికి వినబడిద్దేమో, ఏది 2 ముక్కలు చెబితే దేవుడికి అది అందదేమో అని పొరపాటున కూడా అనుకోవద్దు. ఆయనకి చెవుడు లేదు, నంబర్ 1. ఆయనకి చెవుడు లేదు. రెండవది, నువ్వు ఏ సమస్య కోసం వచ్చి మోకరించావో ఆల్రెడీ ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు సింపుల్గా విషయం అందిస్తే దేవుడు దాన్ని స్వీకరించి నీకు సమాధానం ఇస్తాడు. అడగాల్సిందే, కానీ అన్యుల్లాగా అడగొద్దు అనేది ఒకటి నేర్పాడు. ఇంతవరకు అర్థమైందా మీకు? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక అంతటితో దాన్ని పక్కన పెట్టడం, ఆ పాయింట్ని. ఎలా ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థనలో ఏవి ప్రస్తావించమన్నాడు. ఇప్పుడు కొన్ని సంఘాలు ఈ ప్రార్థనని పక్కన పెట్టారు, దీన్ని అంత ప్రాముఖ్యమైన ప్రార్థనగా ఎంచలేదు. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, యేసు ప్రభు వారు తన శిష్యులకు ఆత్మీయ బాల్య దశలో ఉన్నప్పుడు నేర్పిన ప్రార్థన అది అని, దాన్ని అంతగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది అంత పిల్లతనపు ప్రార్థన అన్నట్టు కొన్ని సంఘాల వారు తేల్చేశారు. అయితే నేను సంఘాల వారిని ఏం అనట్లేదు, వారిని నేనేం ఎగతాళి చేయటం లేదు, వారి అవగాహనది. నా అవగాహన నేను చెప్తా, అందరూ కలిసి ఒకసారి స్తోత్రం చెప్తే. రైట్, బాగా వినండి. ఈ పరలోక ప్రార్థన అని పిలువబడుతున్న ఈ ప్రార్థనలో ముఖ్యమైన 7 సంగతులు మనకు పాఠాలుగా ఉన్నాయి. యేసు ప్రభు నోట నుండి వచ్చిన ఏ మాటైనా, ఏ పదమైనా తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ శిష్యులు ఆత్మీయ పిల్లతనంలో ఉంటే ఉండొచ్చు గాక, యేసయ్య పిల్లతనపు మాటలు మాట్లాడేవాడు కాడు అని మనం గుర్తుంచుకోవాలి. యేసయ్య పిల్లతనపు మాటలు మాట్లాడతాడా? వాళ్ళు పిల్లలు కావచ్చు, కానీ యేసయ్య మాట్లాడిన మాటలు అలాగా నేను ఊహించలేను. యేసు ప్రభు వారు కూడా పిల్లతనపు మాటలు మాట్లాడతాడంటే నేను ఊహించలేను. ఆయన శ్రేష్ఠుడు. ఆయన నోట నుండి జాలువారే ఏ అక్షరమైనా, ఏ పదమైనా దాని వెనక ఎంతో నిగూఢత ఉంటుంది. మనకు బోల్డ్ అన్ని పాఠాలు ఉంటాయి. ఆయన ప్రతి కదలికను కూడా జాగ్రత్తగా చదువుకోవాలి మనం బైబిల్లో. ఆయనకి నిద్ర వచ్చిందంటే అక్కడ మ్యాటర్ ఉంటుంది, చదవాలి. ఆయనకు ఆకలి అయిందంటే అక్కడ మ్యాటర్ ఉంటుంది, చదవాలి. ఆయన ఎండవేళ ఒక చెట్టు దగ్గర, ఒక బావి దగ్గర కూర్చున్నాడు అంటే మ్యాటర్ ఉంటుంది, చదవాలి. అప్పుడప్పుడు ఆలోచన చేసి మీరు సముద్రం ఎక్కి బయలుదేరండి అన్నాడు అంటే అక్కడ మ్యాటర్ ఉంటుంది, చదవాలి. ఆయనకి ఎక్కడ ఏ స్పందన ఎలా కలిగింది, కలిగినప్పుడు ఏం జరిగింది అనే ప్రతి విషయాన్ని కూడా మనం పట్టి చదవాలి. ఎందుకంటే మనకి ప్రధానం ఆయనే కదా, మనకి మెయిన్ ఎవరండి? కాబట్టి ఇక ఆయన ప్రతి కదలిక మనకి ముఖ్యమైందే, ప్రతి మాట, ప్రతి పలుకు మనకు శ్రేష్టమైందే. అయితే దాన్ని అర్థం చేసుకోవాల్సిన విధంగా కూడా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఆయన చెప్పిన మాటలు అక్షరార్థంగా ఉంటాయి, కొన్నిసార్లు యౌగికార్థంతో ఉంటాయి. అంటే ఉపమానార్థంగా లేదా అలంకారార్థంగా కొన్ని మాటలు ఉంటాయి. ఉదాహరణకి, ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడల ప్రతిదినము తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు. అంటే ఒక చక్క కొయ్య సిలువ చేయించుకొని మోయగలిగినంత సిలువ భుజాన్ని వేసుకొని రోజు రోడ్డు మీద బొమ్మన్నాడా? కాదు, దాని అర్థం అది కాదు. దాని అర్థం వేరు. తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను భుజాన్ని వేసుకొని నన్ను వెంబడించాలంటే
ప్రతి దినము వధింపబడుటకు, అంటే స్వీయత విషయములో చనిపోవుటకు సిద్ధపడిన వాడే నా శిష్యుడు అన్నాడు. ప్రియులారా, గుర్తించండి, మనం ఈ శరీర సంబంధమైన జీవితం విషయంలో ఏ స్థాయికి చస్తామో ఆ స్థాయికి ఫలించగలుగుతాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఓకే, కాబట్టి ఈ శరీర సంబంధమైన జీవిత విధానంలో ఎంతవరకు అయితే మన స్వీయతలో చస్తామో అంతగా దేవునిలో ఆత్మీయ జీవితంలో ఎదగగలుగుతాం, ఫలించగలుగుతాం. ఏ స్థాయిలో మనం దేవునికి అందుతామో దేవుడు కూడా మనకు ఆ స్థాయిలోనే కృపను ఇవ్వగలుగుతాడు. మనం అందిన దానికంటే ఎక్కువగా ఆయన చేయలేడు, తక్కువగా కూడా ఆయన చెయ్యలేడు. బాగా గ్రహించండి. కాబట్టి అది ఎట్లా చెప్పాడు? సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటే చెక్క సిలువ వేసుకొని మెడలో వేసుకొని భుజాన వేసుకొని తిరగమని కాదు. సిలువ వేసుకొని సిలువ భుజాన పెట్టుకొని యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? వధించబడటానికి వెళ్ళాడు. అంటే ఇంకా ప్రతిరోజు కూడా మీ స్వయం విషయంలో మీరు వధింపబడటానికి ఎల్లప్పుడూ సిద్ధమై ఉండాలి. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన, పాడండి, గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. దేవునికి మహిమ. నిన్ను బట్టి మేము దినమెల్లా వధింపబడిన వారము. దాని అర్థం అది. అట్లాగా కొన్ని విషయాలు ఉన్నాయి. ఎవడైనా నిన్ను 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు పోమన్నాడు. నీ వస్త్రాన్ని కోరితే నీ పై బట్టను, నీ అంగిని కూడా వాడికి ఇచ్చేసేయమన్నాడు. పై బట్టను అంటే పైన బట్టను కోరితే అంగిని కూడా ఇచ్చేయమన్నాడు. అంటే అక్షరార్థంగా అలా ఇచ్చేసేయమని అర్థమా? అట్లయితే మీ బట్టలు వద్దు కానీ మీ ఇంట్లో డబ్బులు ఉంటే ఇవ్వండి అని అడుగుతాను, ఇస్తారా? పాపం లేడీస్ ఉన్నారు, మీ గోల్డ్ అంతా ఇవ్వండి అని నేను అడుగుతా, ఇస్తారా? ఇవ్వరు. ఎందుకని? మరి యేసయ్య చెప్పాడుగా, నీ పై బట్టను అడిగితే నీ అంగీని కూడా ఇవ్వమని. మీ బట్టలు వద్దు, నాకు పైసలు గోల్డ్ కావాలి, ఇస్తారా? నీకు దండం రా బాబు. నేను గట్టిగా అడిగాను అనుకో, కూటమి ఇప్పుడు అయిపోయిందని వెళ్ళిపోతా ఉంటా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొన్నేమో అలంకారంగా, కొన్నేమో అక్షరార్థంగా. యేసు ప్రభు మాటలను అర్థం చేసుకునే పద్ధతి చెప్తున్నాను నేను. గుర్తుంటే ఉంటే పర్వాలేదు, లేకపోతే రాసుకో. అన్ని మాటల్ని ఒకే విధంగా అర్థము చేసుకోరాదు. అయితే ప్రతి మాట కూడా సీరియసే. అయితే అన్ని మాటలు ఒకే విధంగా అర్థం చేసుకోకూడదు. కొన్నేమో ఉపమాన భాషలో ఉంటాయి, అలంకార భాషలో ఉంటాయి, కొన్నేమో డైరెక్ట్గానే ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమన్నాడని మనం ఎట్లా వెళ్తున్నామని జనానికి తెలిసిందనుకో, శుభ్రంగా ఇక అందరి ఊరంతా తిరుగుతూ ఉండాలి. ఇక మనం ఎక్కువ రోజులు బతకం కూడా అట్ట తిరిగితే. అంటే ఎట్లాంటి మనసు కలిగి ఉండాలో చెప్పాడు అక్కడ. అంటే 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు అంటే ఒకంత సాయం అడిగితే 2 అంతలు సాయం చేసే మనసు కలిగి ఉండు నాయనా అని అర్థం. పై బట్టను అడిగితే అంగీ కూడా, అంటే నీకు అవకాశం ఉంటే ఎంత చేయగలవో అంత చెయ్యి నాయనా అని అర్థం. అంతేగాని మొత్తం ఇక తీసి ఇచ్చేయమని కాదు. ఇచ్చేస్తే ఇక మనం ఆ ప్లేస్లోకి వచ్చి ఇక మనం అడుక్కోవాలి మళ్ళీ ఉండను. అదొక ఇబ్బంది అయిపోద్ది. ఎందుకది? దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఉన్నాయని వాడికి మనం మళ్ళీ ఇక భిక్షాటన మొదలు పెట్టాలి. బాబు ధర్మం చేయండి, ఒక అంగీ ధర్మం చేయండి. మనం అంటే ప్రభు మాట విని చేసాం. ఇక ఇంకొకడు అన్యుడు ఉన్నాడు, వాడు ఇవ్వడుగా మనకి, మనం సిగ్గుపోగొట్టుకుంటాం, ఇబ్బంది అయితే.
కాబట్టి ప్రభు మాటల్ని అలాగా ఇలాగా రెండు విధాలా మనం అర్థం చేసుకునే విషయంలో జాగరూకులమై ఉండాలి. ఇప్పుడు పరలోక ప్రార్థన దగ్గరకు వచ్చేటప్పటికి దాన్ని కూడా ఏదో సింపుల్గా తీసుకోకుండా సీరియస్గానే తీసుకొని నేను ధ్యానించా. నా అవగాహన మీతో పంచుకుంటా. నా ధ్యానం, పరలోక ప్రార్థన అనేది కొందరు అనుకున్నట్టు తక్కువైంది కాదు. నదులెల్లా కలిసి సముద్రములో పడినట్టు, ఎక్కడెక్కడి నదులన్నీ సముద్రానికి చేరినట్లు, భూమి మీదున్న సకల భక్తులు చేసేటువంటి సకల ప్రార్థనలు వెళ్ళి పరలోక ప్రార్థనలోనే మెన్షన్ అవుతాయి, కలుస్తాయి, మిక్స్ అవుతాయి అని నేను చెప్తున్నా. భక్తులు చేసే సకల ప్రార్థనలు అవి భౌతికమైనవి, ఆత్మీయమైనవి అన్నీ కలిపి పరలోక ప్రార్థనలో మిక్స్ అవుతాయి. యేసు ప్రభు చెప్పాడు అంటే 7 పాయింట్స్లో మనం ఏవేవి కోసం అడగాలో మొత్తం చాలా సింపుల్గా అందించాడు. అది ఆయన జ్ఞానం, అది ఆయన గొప్పతనం. ఆయన్ని తక్కువ అంచనా వేసుకోకూడదు. అందుకే ఆయన మాటలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక ఎంత మహాభక్తుడు కూడా చేసే ఎన్ని విధముల ప్రార్థనలైనా ఇందులో కనపడతాయి మనకి. ఏంటో చూద్దాం. మొట్టమొదటిది, దేవుణ్ణి సమీపించేటప్పుడు మీరు ఎలా ఊహించుకుంటారు ఆయనని అంటే సింపుల్గా చెప్పాడు, ఆయన మీ నాన్న అన్నాడు. పరలోకమందున్న ఓ తండ్రి అనమల్లా, ఏమనమన్నాడు? మా తండ్రి అనమన్నాడు. తండ్రి గ్రాంధిక భాషలో తండ్రి అని వాడతారు, వాడుక భాషలో అయితే మనం ఇక్కడ పిలిచేది నాన్న. ఇప్పుడు కాస్త ఇంగ్లీష్ ఎక్కువైంది కదా, ఇప్పుడు పిల్లలకి ఇంగ్లీష్. మా నాన్న అయితే నేను నాన్న అని అంటాను, మా నాన్న వాళ్ళ నాన్నని అయ్యా అన్నాడు. మా నాన్న వాళ్ళ నాన్న అల్లా అయ్యా. ఇప్పుడు నా పిల్లలు కూడా నాన్ననే నేర్పాను నేను. కొంతమంది పిల్లలు డాడీ డాడీ అంటున్నారు. పర్వాలేదు, డాడియో డూడియో ఏదో ఒకటి. ఓకే, అంటే పరలోకమందున్న మా తండ్రి అంటే అక్కడ ఏం పెట్టి చదువుకోవాలంటే తండ్రి అన్న దగ్గర నాన్న అని రాసుకోవాలి. మీ నాన్న ఏం పిలుస్తావు? నువ్వు ఎట పిలుస్తా? అయ్యోయ్ అంటావా? నానోయ్ అంటావా? పప్పా అంటావా? ఫాదర్ అంటావా? డాడీ అంటావా? ఏమంటావు? బాబా అంటావా? నువ్వు ఏదైతే అలవాటుగా బాగా మీ నాన్నని చనువుగా పిలుచుకుంటావో ఆ మాట అక్కడ రాసుకో. పరలోకమందున్న మా తండ్రి అన్న దగ్గర మా నాన్న నేను రాసుకోవాలి, మా నాన్న. పరలోకమందున్న మా నాన్న అని పిలువురా, అట్లా పిలువు నాన్న అని నేర్పాడు యేసయ్య. పరలోకమందున్న మా తండ్రి అంటే మళ్ళా గ్రాంధికంలోకి పోయి తండ్రి అంటే కొంచెం ఎడం కనపడుతుండొచ్చు. అట్లా ఎడము చేసుకోవద్దు, ఆయన మీ నాన్న. చాలా దగ్గరకి వెళ్ళిపో నాన్న అన్నాడు. తండ్రికి బాగా సమీపంలోకి వెళ్ళిపో, ఎడం పెట్టుకోవద్దు. మీ నాన్న దగ్గర నీకెంత చనువు చొరవ ఉందో పరలోకమందున్న మీ తండ్రి దగ్గర కూడా మీకు అంతే చనువు చొరవ ఉంది. బా, ఎందుకు? యోహాను 3:16, దేవుడు మనల్ని ఎంతో ఒట్టితో లేదు, తోకు పల్లిస్తే తో ఎంతో అని, ఇక ఎంత తీసుకెళ్తావు నీ ఇష్టం. యోహాను 3:16 ఓ జోక్ చెప్తారు పాస్టర్లు దీని మీద. ఓ పాస్టర్ గారు వాక్యం మొదలుపెట్టి యోహాను 3:16 అని 4-5 సార్లు అంటే కూర్చున్న విశ్వాసుల్లో ఒకడు లేచి, నా ఎవరో నీకెందుకు అన్నాడంట. నువ్వెవరు బాబు అంటే, పద్దాకల యోహాను 3:16 అంటే అసలు నా ఎవరో నీకెందుకు అన్నాడు. నువ్వెవరు బాబు అని అన్నాడంట. ఎవరైంది? అన్నీ తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు, నా నలుగురిలో నన్ను అవమానపరచాలనే నువ్వు మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు ఎటో మాట్లాడితే అది ఎటో పోయి తగిలిద్ది, ఏదొక ప్రమాదం ఉంది సేవకులు మాట్లాడే దానిలో. ఒక జోక్ అన్నమాట, సేవకులు వాడతారు ఎక్కువ. నీకు వచ్చిన బాధ ఏంది బాబు అంటే, ఏం బాధ ఏంది? నా గురించే నువ్వు చెప్పేది. నీ గురించి నేనేం చెప్పాను? నా యోహాన్ అంటే నా పేరు కాదా? 3 అంటే నాకు 3 భార్యలు కాదా? 16 అంటే 16 మంది పిల్లలు కాదా? నా ఎవరో నీకెందుకు అంటాడా? దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఆహా, అటు వచ్చిందా బాబు, నేను అనుకోలేదయ్యా అట్లా. నీకు 3 అని 16 అని నాకేం తెలుసు బాబు. నేను యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించననే మాట బాబు అంటే ఇన్నదాకా ఉండుంటాడంటవా, వెళ్ళిపోయి ఉంటాడు. కొంతమందికి వాక్యం తగిలితే నా గురించో చెబుతున్నాడు, ఈ పాస్టర్ ఎప్పుడు ఇంత అని తిట్టుకుంటూ ఉంటారు. ఏం చేద్దాం? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాబట్టి పరలోకమందున్న మన తండ్రి మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని మరచిపోకూడదు. బా, చాలా ఇష్టం మనం అంటే ఆయనకి. ఏంటి చెప్పండి, మీరు అందరు చెప్పండి. మనం అంటే చాలా ఇష్టం. ఎవరికి వాళ్ళు చెప్పండి. నేనంటే, నేను చెబితే కాదు, మీరు చెప్పుకోండి. నేనంటే నా తండ్రికి ఎంతో ఇష్టం. ఇష్టమైనందుననే నిన్ను నిర్మించుకున్నాడు. ఆ చేతులు ఇష్టమైనవి కాబట్టే నీకు ముక్కు, కళ్ళు, నోరు, పెదవులు ఇచ్చి నీ ఆకారాన్ని నిర్మించుకున్నాడు. నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం, సంకనెత్తుకుంటాడు, ముద్దాడుకుంటాడు. నువ్వు ముసలివాడివే, తల నెరిసిపోయినా సరే ఆయన ముందు పిల్లోడివే. జ్ఞానం విషయంలో పిల్లోడివే, వయసు విషయంలో పిల్లోడివే. నువ్వు ఎంత తలబండిపోయిన వృద్ధుడవు కావచ్చు కాక, ఆయన మాత్రం చంటి బిడ్డలాగా ముద్దాడుకుంటాడు. ఎందుకంటే ఆయన మహావృద్ధుడు. సింహాసనం మీద మహావృద్ధుడు ఒకడు కూర్చున్నాడని దానియేలు గ్రంథము 7లోనే సింహాసనమందు మహావృద్ధుడు ఒకడు కూర్చున్నాడు అని చెబుతాడు. చూడండి, అంటే దేవుడు ముసలితనం వచ్చిందా, ముసలోడు అయిపోయాడా అని కాదు. ఆయన వయస్సును సూచించే విధంగా, అంటే ఎప్పటివాడు అంటే ఆయన వయస్సుకు పరిమితి లేదు, కాలమునకు పరిమితి లేదు. ఆయన ఎంతటి అనుభవజ్ఞుడో అనుభవాన్ని సూచించే విధంగా ఆకారాన్ని చూపించాడు అంతే. దానియేలుకి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. కాబట్టి దేవుణ్ణి ఎలా సంబోధించమనంటే పరలోకమందున్న మా నాన్న. రైట్, ఇది ఫస్ట్ దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు 2 సంగతులు ముందు చెప్పాను. అన్యజనుల్లాగా విస్తరించి మాట్లాడొద్దు, వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు, మొదటిది. రెండవది, దేవుడు మీ నాన్న. ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నీకు కఠినమైన శ్రమ వచ్చింది తమ్ముడు, బాగా విను. నీకు కఠినమైన శోధన వచ్చింది చెల్లి, లైవ్లో ఉన్నోళ్ళు కూడా. నువ్వు ఊహించలా అంత గొప్ప దెబ్బ తగిలింది నీకు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దేవుడు మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా, ఆయన ఎరుక లేకుండా, ఆయనకు తెలియకుండా నీకు ఆ శ్రమ రాలేదు. అంత పెద్ద శ్రమ వచ్చింది, కానీ నువ్వు అనాలి, దేవుడు మా నాన్న. ఇంత పెద్ద నష్టం కలిగింది నాకు, నువ్వు అనాలి, దేవుడు మా నాన్న. దేవుడు మా నాన్న అయినప్పుడు, నన్ను ఎంతో ప్రేమిస్తున్నప్పుడు ఇంత గొప్ప శ్రమ నాకెందుకు రప్పించాడు అంటే నిన్ను ప్రేమించే. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకో, నీవు ఏదైనా నష్టపోయినట్టు నీకు కనబడితే, దేవుడు నీకేదైనా నష్టం కలిగించినట్టు నీకు కనబడితే, అది నిజంగా నష్టంగా నువ్వు భావించొద్దు. ఎందుకంటే ఎప్పుడు దేవుడు నిన్ను నష్టపుచ్చడు. ఆయన నీకు నష్టం కలిగించిన దానిలో కూడా 10 అంతలు 100 అంతల లాభం తీసి నీకు మళ్ళా నీ చేతిలో పెట్టగల సమర్థుడు ఆయన. ఆఖరికి నీ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినా సరే అది నష్టముగా భావించొద్దు. నీ కుటుంబంలో సభ్యుడిని కోల్పోయినా సరే నువ్వు అది నష్టముగా భావించొద్దు. ఎందుకంటే ఎక్కడికి పోలేదు, నాన్న దగ్గర భద్రంగా ఉన్నాడు. తగిన సమయం ముందు తప్పకుండా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి నీకు అప్పచెప్పగలుగుతాడు. నువ్వు సణిగావు, గొణిగావు, దుఃఖపడ్డావు, విమర్శించావు కదా, అవన్నీ అడుగుతాడు. ఏమ్మా తెగ ఫీలింగ్ ఇచ్చావుగా, ఏదో నీకు ద్రోహం చేసినట్టు, అన్యాయం చేసినట్టు, దుర్మార్గం చేసినట్టు చాలా సణిగి గొణిగావుగా. ఇదిగో చూడు, చూసావా? ప్రభా, ఏంది ప్రభా, అందరూ ఉన్నారుగా ప్రభా, మరి ఆడిగిపోతారు. పిచ్చి మామ, నీకు తండ్రి అయ్యేదానికి ముందు నాకు బిడ్డ, నీకు బిడ్డ అయ్యేదానికి ముందు నాకు బిడ్డ, నీకు అన్న అయ్యేదానికి ముందు నాకు బిడ్డ, నీకు అమ్మ అయ్యేదానికి ముందు నాకు కూతురు. నువ్వు నా అనుకుంటున్న వాళ్ళు నీ కాదు, నా వాళ్ళు, నా వస్తువులు. నేనెక్కడ పాడు చేసుకుంటూ మొత్తం భద్రం చేసుకుంటా.
మొత్తాన్ని తిరిగి నీకు చూపించగల సమర్థుడు. ఆయన ఎదుట, ఆయన ద్వారా ఏది నష్టపోయి ఉండవు. నువ్వు నమ్మితే స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఈ హల్లెలూయాలు ఎందుకంటే ఏం చేద్దాం, మీకు పరధ్యానం రాకుండా అచ్చంగా లైవ్లో మాట్లాడటం అయితే నాకు వీటితో అవసరం ఉండదు అంతగా. ఇప్పుడు మీరు వచ్చి కూర్చుంటున్నారుగా, ఏమాత్రం ఎవరన్నా అట్టంటారేమో నా భయం. అందుకని సరే, ఇక పాయింట్కి వచ్చేద్దాం. దేవుడు నాన్న, నువ్వు ఎంత శ్రమలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా ఒక్కటి మర్చిపోవద్దు, ఆయన మా నాన్న, నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకు తెలియకుండానే ఇవి వచ్చినాయి అంటావా? ఆయనకు తెలియకుండానే నేను ఈ పరిస్థితులు అనుభవిస్తున్నాను అంటావా? నో, అన్నీ ఆయనకు తెలిసే నేను అనుభవిస్తున్నాను. మరి తెలిసి కూడా నాకు ఇవన్నీ అనుమతించాడు అంటే నా మంచి కోసం అంటావా, లేకపోతే నా మీద పగబట్టాడంటావా? చెప్పుకోయా, ఏం చెప్పుకుంటావు? అన్నీ ఎరిగుండి కూడా మా నాన్న నన్ను ప్రేమించువాడు అయి ఉండి కూడా నాకు ఈ కఠిన శ్రమ రప్పించాడు అంటే నా మంచి కోసమై ఉంటుందా, లేకపోతే నా పతనం కోరా? అరే, ఇంత నాన్నయ్య ఉండి, ఇంత ప్రేమించేవాడు ఉండి నిన్ను పాడు చేయటానికి ఏమన్నా రప్పిస్తాడా? నో, ఆ ఆలోచనే తప్పు. మరి ఎందుకు అంటే అవసరాన్ని బట్టి, నీ మేలు కొరకే. కాబట్టి ఏది ఎదురొచ్చినా యేసయ్య అన్నట్టు అనాలి మనం. తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. ఏదైనా ఒక శ్రమ నీ ముందుకు, ఒక గిన్నె, ఒక పాత్ర నీ ముందుకు వచ్చింది అంటే, తండ్రి నీ చిత్తమైతే దీన్ని తొలగించు, లేదు ఇది త్రాగుట, నేను ఇది స్వీకరించుట నీ చిత్తమైతే నేను సంతోషంగా స్వీకరిస్తాను తండ్రి అని నువ్వు అనాలి. ఒక గిన్నె నీ యొద్దకు వచ్చింది, అందులో శ్రమ ఉంది, సమస్య ఉంది, ఏదో నువ్వు గాయపడే అంశం ఉంది, నువ్వు స్వీకరించటానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఈ గిన్నె తీసేయి అనకూడదు. ఒక్క మాట అనొచ్చు, నీ చిత్తం అయితే తొలగి. ప్రభు అన్నట్టు, అయినా నువ్వు నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. తప్పకుండా అయ్యా, నువ్వు ఇస్తే నేను దాన్ని స్వీకరించడానికి వెనకాడను, సంతోషంగా తీసుకుంటానయ్యా అని తండ్రి మనకు ఇచ్చిన గిన్నెలోనిది త్రాగుటకు మనం ఎల్లప్పుడూ సిద్ధ మనస్కులమై ఉండాలి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. హల్లెలూయా. అంతేగాని సణుగుడు, గుణుగుడు, నసుగుడు, గీసుకుడు ఏం మాట్లాడే ప్రసక్తి లేదు. అన్నీ ఎరిగే ఉన్నాడు, అన్నీ చూస్తానే ఉన్నాడు, చూస్తూనే రప్పిస్తూ ఉన్నాడు. రప్పించిన వాడే తొలగిస్తాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. నిన్ను పిలిచిన దేవుడు తగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. తండ్రి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు. దేవునికి మహిమ. ఇదొక్కటి మీకు ఆదరణ కొరకు భద్రం చేసుకోండి. ఎంతమందికి వినబడింది? మీరందరూ రకరకాల సమస్యల్లో ఉన్నారు, నాకు తెలుసు. ఈ ఒక్క మాట మీ హృదయంలో తీసుకుంటే మనసు హాయిగా ఉంటుంది, ఎందుకంటే ఇది నిజం. ఓకే, ఇంకా ఏ గలిబిలి మనసులో పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉండండి. ఇక ప్రార్థన గురించి తెలుసుకుందాం. మనం ఏం అడగాలో, ఏవి విలువైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి దేవుని సంకల్పములో మనం అడగాలని ఆయన కోరుకుంటున్నాడో అవి యేసయ్య చెప్పాడు. దేవుని సంకల్పం ఎరిగి మనం ప్రార్థన చేయాలి అని మనం పొద్దున్న ధ్యానంలో తెలుసుకున్నాం. ఆయన సంకల్పంలో ఏవేవి సంగతులు ఉన్నాయో మనం అడగాల్సినవి కొన్ని ఇక్కడ మనకి, కొన్ని కాదు, దాదాపు 7 సంగతుల్లో చాలా విషయాలు మనకు దొరుకుతాయి. మొట్టమొదటిది, ఆయన నామము పరిశుద్ధపరచబడాలి అని నీవు అడుగు అన్నాడు.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అన్నాడు. అయ్యా, ఈ వస్త్రాన్ని కొంచెం పరిశుద్ధపరచండి అని నేను అన్నాను అంటే ఆ వస్త్రం ఏమై ఉందని తొందరగా చెప్పండి. నా ఖర్చీపు ఎక్కడుంది? ఇది కొంచెం పరిశుద్ధపరచు అని అన్నాను. పరిశుద్ధపరచు అంటే ఆల్రెడీ ఏమై ఉందని, ఆల్రెడీ పరిశుద్ధంగా ఉంటే మళ్ళా దాన్ని పరిశుద్ధపరచు అనే మాట అర్థం లేనిది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. అదేంది? దేవుని నామం ఏమైనా పాప పంకిలం అయిపోయిందా? మరి ఎందుకు పరిశుద్ధపరచబడునుగాక అని అడగమన్నాడు? ఆంతర్యం ఏంటి? ఆయన ఆల్రెడీ పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధుడై ఉన్నవానికి మళ్ళా పరిశుద్ధపరచబడటం ఏమిటి? అలా అని మీరు ప్రార్థన చేయమని నేను చెప్పటం ఏంటి అంటే, దేవుడు పరిశుద్ధుడే గాని ఆయన నామము మిమ్మును బట్టి ఏ దూషణ పాలైందన్నాడు. మిమ్మును బట్టి ఏ దినమెల్ల నా నామము దూషించబడుతుంది అనే వచనం ఉంది తెలుసా మీకు? బైబిల్లో ఎక్కడో ఉంది తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తారా ఎవరన్నా? అయ్యా చెప్పు. యెహెజ్కేలు 36:23 అంటండి. చూడండి ఏముందో. అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుకు యెహోవానని వారు తెలుసుకుందురు. దేవునికి మహిమ. మరొక చోట కూడా ఉంది, మిమ్మును బట్టి ఏ దినమెల్లా నా నామము దూషించబడుచున్నది అని. ఇంతే ఉంటది. రోమా 2:23. అది కూడా 23. చదువు. రోమా 2:23. తొందరగా. 24 కూడా 24. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. అదిగో నామము దూషించబడుచున్నది. ఇక్కడ ఏది పరిశుద్ధపరచబడాలి? నామము పరిశుద్ధపరచబడాలి. దేవుడు పరిశుద్ధుడే, కానీ ఆయన నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది. ఎవరిని బట్టి? మిమ్మును బట్టియే అన్నాడు. అంతే కదండి. ఇప్పుడు నేను యేసుప్రభు బిడ్డనే, బాప్తిసం పొందాను, నేను దేవుని పరిశుద్ధుడిని అని చెప్పుకుంటా డబ్బుల దగ్గర కక్కుర్తి వ్యవహారం ప్రదర్శించామనుకో, అన్యుడు ఏమంటాడు? నిన్ననడో నీవు నమ్మి ప్రకటిస్తున్న దేవుణ్ణి అంటాడు. ఓసారి ఓ భక్తుడు చెప్పాడు, మీకు కొంచెం నవ్వు పుట్టించిద్ది, నవ్వుకుంటారని చెప్తున్నా. ఓ దైవజనుడు ఆయన అనుభవంలోంచి చెప్పాడు. మీకు అందరికి చాలాసార్లు చెప్పాను. రోడ్డు పక్కన 2 సువార్థికులు నిలబడి ఉన్నారంట. అక్కడి నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి. నడవలేక రిక్షా బండి కోసం ఆగారు. ఇప్పుడు ఆటో ఎక్కువైంది, రిక్షాలు తక్కువైనాయి. అప్పుడు రిక్షాలు లైన్లో ఉన్నాయి బాగా. రిక్షా బండి వాడిని ఆపి, బాయ్ ఫలానా ప్రాంతానికి వస్తావా అని అడిగాడు ఒక రిక్షా ఆయన పొద్దున్నే. ఎందుకు అనండి, వస్తాను, అందుకేగా నేను బండి వేసుకుని వచ్చింది అన్నాడు. ఎంత ఇవ్వమంటావు అని అన్నారు. అంటే అక్కడికేనండి, అక్కడ నుంచి ఇంకెక్కడికనంటే అక్కడికే ఒక అడ్రస్ చెప్పారు, అక్కడికే. 5 రూపాయలు ఇవ్వండి వస్తాను అన్నాడు. ఇప్పుడు 5 రూపాయలు కాదు, 50 రూపాయలు కూడా రిక్షాలు రావట్లేదు. ఇప్పుడు 5 రూపాయలు అనుకునేరు. అప్పట్లో 5 రూపాయలు. 5 రూపాయలు ఇస్తే వస్తానన్నాడు. వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే, కొంతమందికి అదొక అలవాటు ఉంటుంది. షాప్ వాడు అడిగినంత మనం ఇవ్వకూడదు, ఎంతో కొంత తగ్గించాలి, అక్కడ మన పాండిత్యం ప్రదర్శించాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అడిగినంత ఇస్తే మనం బకరాలం, వాడు అడిగిన దానిలో తగ్గిస్తే మనం మేధావులం అని అదొక ఫీలింగ్ అనమాట. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, 5 రూపాయలా? ఎందుకు 5 రూపాయలు? 4 రూపాయలు తీసుకో అన్నారంట. ఏందండి 4 రూపాయలు, నేను ఇంకా పొద్దున్నే అని తక్కువ అడిగాను, నేను మెరక మీకేం బాగానే కూర్చుంటాను, నేను దొక్కొద్దు అన్నాడు. ఏం తొక్కటం ఏమి నీ తలకాయ?
కాదులే 4 రూపాయలు తీసుకో అన్న. కాదు 4 రూపాయలు రానండి 5 అని. ఇదేమయ్యా పట్టిన పట్టు విడవు, సరే కానీ 4 పావలా కానీ అన్నాడు. మళ్ళీ ఏందే అన్నాడు వాడు. 4 పావలా కానీ అన్నాడు. పావలానా? రాదులే అన్నాడు. మళ్ళీ వాళ్ళిద్దరు ముఖాలు చూసుకొని నువ్వు అన్నదానిలోనే ఉంటావు, సరే కానీ ఇంకో పావలా కట్టుకో 4.5 అన్నాడు. అంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాడు చెప్పిన రేటుకి వెళ్ళకూడదని. పొద్దున్నే భలే బేరం తగిలింది నాకు, పావలాల బేరం. నేను రాను, 5 ఇస్తే వస్తా, లేకపోతే లేదని వాడు గట్టిగా పట్టుబట్టాడు. ఇదేమిటయా నువ్వు అడిగినంత ఇవ్వాల్సిందేనా? సరే కానీ 4.30 అన్నాడు. పావలా కూడా తగ్గవా? పావలానయ్యా? ఓరే ఆయన భలే పట్టుకున్నారు పావలాని. సరే ఎక్కండి అన్నాడు. సరే ఇద్దరు ఎక్కి కూర్చున్నారు. తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఈ ఎక్కి కూర్చున్నాడు అంతసేపు మరి మౌనంగా కూర్చోవాలా. అప్పుడు వీళ్ళకి బాధ్యత గుర్తొచ్చింది. ఏంటి బాధ్యత? సువార్త. నశించిపోతున్న ఆత్మలు మరి రక్షించాలి కదా, సువార్త. ఆ రిక్షా దొక్కుతా ఉంటే ఇప్పుడు వీడికి సువార్త చెప్పాలి, ఎలా చెప్పాలి అని ఆలోచించుకొని ఏంటో ఈ భవంతులు, ఈ బిల్డింగులు, ఈ అపార్ట్మెంట్లు, ఇవన్నీ లేకపోతే ఈ అందమైన పార్కులు, అది ఇది అని చిన్నగా మాటలు మొదలుపెట్టారు. వాడు వింటా తొక్కుతా ఉన్నాడు. ఈ బేరం ఆడాడే ఆయన మొదలుపెట్టి ఏందోలే, ఏది శాశ్వతం, ఈ లోకం అంతా భ్రమ. కొంతమంది అనుకుంటారు ఇదే శాశ్వతం అని, ఇక్కడే స్థిరంగా ఉండిపోదాం అని అనుకుంటారు. చచ్చాక నరకం ఉంది, పాతాళం ఉందని తెలుసుకోరు. తెలుసుకుంటే బాగుండు, రక్షింపబడతారు. తెలుసుకోరు అని చిన్నగా ఈ సంభాషణ వాడు వినాలి, ఆలోచన చేయాలన్నట్టు మొదలు పెట్టారు. వాడు వింటా తొక్కుతా ఏదో మాట్లాడుకుంటున్నారులే అని ఊరుకున్నాడు. పదే ఈ మాట వినపడుతుంది, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ భవంతులు శాశ్వతం కాదు, ఈ బిల్డింగులు శాశ్వతం కాదు, ఈ వాహనాలు శాశ్వతం కాదు, అది శాశ్వతం కాదు అని చెప్తా ఉంటే వాడికి మండిపోయింది. తొక్కేవాడు వెనక్కి తిరిగి చాలాసార్లే నోరు మూసుకోవా, వాడికి భవంతులు శాశ్వతం కాదు, వీడికి బళ్ళు శాశ్వతం కాదు, వాడికి బిల్డింగులు శాశ్వతం కాదు, నీకు మాత్రం ఆ పావలా శాశ్వతం. నోరు మూసుకో ఇక మాట్లాడవాకు. నువ్వు పావలా కోసం 30 సార్లు గీసి బేరం ఆడి వాడికి అది శాశ్వతం కాదంటే వీడికి ఇది శాశ్వతం కాదు, ఈయనకు మాత్రం ఆ పావలా శాశ్వతం. నాకు చెబుతున్నాడు. నమస్కారం అన్నాడు. ఇక మాట్లాడలేవు, ఇంకేం మాట్లాడతాడు? అట్లాగుంటే కొంతమంది తెలివితేటలు. ఇప్పుడు వాడు దేవుణ్ణి ఒప్పుకుంటాడా? దేవుని నామాన్ని మయంపరుస్తాడా, దూషిస్తాడా? మాటలు మాత్రం తీయగా తెగ చెబుతారు, వ్యవహారం మాత్రం ఏముండదు. ఆ యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళంతా అంతే. ఆయన అసలు వీళ్ళు కాదు, అసలు ముందు ఆ యేసుప్రభు వ్యవహారం నాకు తెలుసు అంటాడు. పోయి ఇప్పుడు ఈ బుద్ధిహీనమైన పనికి ఎవరికి తగులుతుంది? ఎంత డేంజర్. మనం ఇప్పుడు నేను సింపుల్గా ఒక పాయింట్ చెప్పా, చాలా ఉన్నాయి మనల్ని బట్టి అన్యజనులు దేవుణ్ణి దూషించేదానికి అవకాశం ఉన్న విషయాలు చాలా ఉన్నాయి. చర్చికి బయలుదేరిద్దా అమ్మగారు? చర్చికి వచ్చినట్టు రాదు. మిమ్మల్ని కాదమ్మా, మీకు వందనాలు. చర్చికి దేవుని సన్నిధికి వచ్చినట్టు ఒక దేవుని బిడ్డలాగా ఉండదు. అసలు ఆ మేకప్ ఏందో, ఆ వేషం ఏందో, ఆ వస్త్రాలు ఏందో, ఆ జాకెట్లు ఏందో, అసలు బట్టలు లేని వాళ్ళు కుట్టించినట్టు వెనక 2 పీసులు పెట్టి, వాళ్ళ చేతిలో బైబిలు, అవతారం చూస్తే భక్తికి పోతున్నట్టు ఉండదు, మరే కార్యక్రమానికో వెళుతున్నట్టు ఉంటుంది. అప్పుడు త్రోవ ప్రక్కన నిలిచి చూచేవాడేమంటాడు? వీళ్ళందరింతే మిమ్మును బట్టి ఏ దినమెల్లా నా నామము దూషించబడుతుంది. దేవుణ్ణి నమ్ముకున్నాడు, బాప్తిస్మం పొందాడు, దేవుని బిడ్డనని చెప్తాడు, 2 కుంపట్లు పెట్టాడు. 2 కుంపట్లు పెట్టాడు. ఇద్దరికీ న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు డబ్బుని. మళ్ళా దేవుని అసలు మహాభక్తుడిలా కనపడతాడు. అన్యజనులు ఏమంటారు? అబ్బా భలే భక్తుడు రా, భలే భక్తుడు. పాపం ఒక మనిషి కాదు, ఇద్దరికి బాగా బాధ్యతగా చూసుకుంటున్నాడు. అంటే ఇంకోటి అంటాడు, ఆ బ్యాచ్ అంతా అంతే,
ఆ బ్యాచ్ ఉన్నారే క్రిస్టియన్స్, వాళ్ళంతా అంతే. అసలు ఆ మతమే తేడారా అంటాడు ఇంకొకడు ఘాటుగా. ఇట్లాగా దేవుని నామం దూషణ పాలయ్యేదానికి ఈమె దేవుణ్ణి నమ్మింది, బాప్తిస్మం పొందింది, నేను దేవుని బిడ్డనని చెప్తుంది, బాగానే ఉంది. కానీ అన్యజనులలో ప్రవర్తన ఎలాగుంది? అక్రమ సంబంధాన్ని కనపరిచినప్పుడు అన్యజనులు చూస్తుండగా వారి మధ్య ఈమె మరొక వ్యక్తితో, సంబంధం లేని వ్యక్తితో వ్యవహరిస్తూ కనబడినప్పుడు ఎవరినంటారు? ఆమెనా? ఆ ఇంటికి వచ్చిన వానినా? లేకపోతే దేవుణ్ణా? ఎస్, మిమ్మును బట్టి ఏ దినమెల్లా నా నామము దూషించబడుతుందన్న మాట ఈ విషయంలో వాస్తవం కాదా? కాదా? దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, ప్రభు పేరు చెప్పుకుంటూ డబ్బు విషయంలో ప్రలోభలంగా ఉంటే దూషణ దేవునికి. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ అక్రమ సంబంధాల్లో కొనసాగితే దూషణ దేవునికి. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ అసూయ, ఈర్ష్య, ద్వేషాలు కలిగి ఉండి తప్పుడు విధానాల్లో ప్రవర్తిస్తే, అవతలి వాడి కీడుని కాంక్షించి మనం అక్రమంగా కనపడితే దూషణ దేవునికి. ఏమేమో నర్సు యేసుప్రభు మాటలు మాట్లాడుతూ ఉంటుంది, పేషెంట్స్కు చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఆమెకు నచ్చినోడికేమో ఇంజక్షన్ అర్థం కాకుండా చేసిద్ది, చిరాకు పుట్టిస్తే వాడు 3 రోజులు కలవరిచ్చేటట్టు చేసిద్ది. ఏమి నర్సు? ఇక వాడు ఆమె సూది తీసుకొని వస్తుందంటేనే వద్దు అని కలవరిచ్చేటట్టు. ఎందుకు? క్యావరే దేవుని నామం దూషణ. అన్యురాళ్ళు కొంతమంది ఉంటారు, విసిగించినా విసుక్కోరు, ఓర్పు కలిగి చేసేవాడు. అన్యులే అంత ఓర్పును ప్రదర్శించినప్పుడు దేవుని పిల్లలంగా ఇంకెంత ఓర్పును ప్రదర్శించాలి, ఇంకెంత దేవుని ప్రేమను కనపరచాలి. కానీ దేవుని నామం దూషణ పాలవుతుంది. ఈ విధంగా ఎన్నో విషయాలు. ఈయనేమో దేవుని బిడ్డ అని చెప్పబడుతున్న లాయర్, కానీ ఎదుటి వాళ్ళకి అన్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అంగీకారం అవుతుందా? దూషణ పాలైద్దా దేవుని నామం? దూషణ పాలు. ఒక్కసారి ఈ లైవ్లో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఒక్కసారి మీ జీవితాలు పరిశీలించుకోండి. ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన, పరలోక ప్రార్థన నేను చేస్తా, నాకు అలవాటు ఉంది, రోజు చేసుకుంటా. చేసిన ప్రతిసారి కూడా ఈ సందర్భాలన్నీ గుర్తు చేసుకోవాలి. అందుకు చెప్పాడు యేసయ్య. ఏదో మనం అక్షరార్థంగా పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడింది కాక నేను మాత్రం తిట్టిపిడతానే ఉంటాను, నీ నామం పరిశుద్ధపరచబడింది కాక నేను మాత్రం తిట్టిపిస్తానే ఉంటాను, దూషణ పాలు చేస్తానే ఉంటాను అని అలవాటుగా కాదు, అసలు చేయకుండా కాదు, చెయ్యాలి, ఆలోచిస్తూ చెయ్యాలి. దేవుని నామం దూషణ పాలవుతుంది. పరిశుద్ధపరచబడాలి అంటే దేవుడు పరిశుద్ధుడు కావాలా? ఎవరు పరిశుద్ధులైతే దేవుని నామం పరిశుద్ధపరచబడిద్ది. ఆ నామాన్ని ఎవడు ధరించాడో, ధరించుకున్నవాడు పరిశుద్ధుడైతే ఆయన నామం పరిశుద్ధపరచబడిద్ది. దేవుని నామాన్ని ఎవడు ధరించాడో, ఆ నామం ధరించినవాడు, ఆ పేరు చెప్పుకుంటున్నవాడు పరిశుద్ధుడిగా వ్యవహరించగలిగితే ఆయన నామం పరిశుద్ధపరచబడిద్ది. అందుకే అన్నమన్నాడు, నంబర్ 1 మీ కోరిక ఇది ఉండాలి, మీ ప్రార్థన ఇది ఉండాలి. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఒక మాటను వదిలేయమనలా, దాన్ని కొంచెం ఆలోచించు బాబు. నామం పరిశుద్ధపరచబడాలంటే ముందు నువ్వు చేంజ్ కావాలి. అంటే ఆ ఒక్క లైన్ నిన్ను మారు మనసు కొరకు ప్రేరేపిస్తుందని గుర్తించు. నీ లైఫ్ని కరెక్ట్ చేయడానికి ఆ వచనం నిన్ను ప్రయత్నిస్తుందని గుర్తించు. తక్కువ అయిందా? దేవునికి మహిమ. అర్థమైందిగా ఈ పాయింట్? ఇలాగా 7 సంగతులు 7 వర్ణనలతో మనకు పాఠాలు నేర్పుతాయి. ముగించేద్దామా? ఇంకా చెప్పేదా? చెప్పమంటే చెబుతా, ప్రాబ్లం లేదు. ఏమన్నా మీకు ఆకలి గీకలు అట్లా ఏమన్నా ఉంటే, పాపం నిన్న ఫాస్టింగ్ ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు కదా, నీరసం అంటే వదిలేస్తా. చెప్పారా? ఎంతమంది? చాలా వందనాలు. నేను ఎందుకు ఆపుతాను, నీ భ్రమ. సరే, పాయింట్కి వద్దాం. 2వ మాట ఏమన్నాడు? నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే మన దగ్గరే ఉంది. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ రాజ్యము
మాకు వచ్చునుగాక అని పలికి వదిలేయటం కాదు, ఎలా వచ్చింది అది కూడా మనమే ఆలోచన చేయాలి. దేవుని రాజ్యం. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఏముంది అందులో? దేనికి నాన్న ఇది? పేరు పెట్టబడిన, పేరు కోసం వచనాన్ని పంపించాడు. నా పేరు పెట్టబడిన జనులు అంటే అక్కడ అంటే దేవుని నామం పెట్టబడింది, దేవుని నామం ధరించుకున్నామంటే ఆ మాట ఎక్కడుందని డౌట్ వచ్చిందని రెఫరెన్స్ పంపించాడు అజయుడు. 2 దినవృత్తాంతాలు 7:14 అక్కడ నా పేరు పెట్టబడిన జనులు అని ఉంటుంది. అంటే ఆ పాయింట్లో ఎవరికి డౌట్ రాకుండా మనకెక్కడుంది దేవుని పేరు అంటే దేవుడు అనుగ్రహించాడు ఆయన పేరుని. ఇప్పుడు కూడా మనం యేసుక్రీస్తు వారం. క్రైస్తవులు అంటే క్రీస్తు అనుచరులు, క్రీస్తు వారు అని. థ్యాంక్ యూ అంటే మన వాళ్ళకి అవగాహన ఉంటుందని నేను అది మెన్షన్ చేయలేదు. సో నువ్వు గుర్తు చేసావు, తప్పు లేదు. ఇప్పుడు రెండోది ఎక్కడ? ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? పాయింట్కి వస్తున్నా, జాగ్రత్తగా చెప్పండి నాకు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఆయన అయ్యాడా, మనం చేసామా? భారతదేశం ప్రజాస్వామ్యంతో ఉన్న దేశం. ప్రజలే నాయకుడిని ఎన్నుకుంటారు. కొన్ని రాజ్యాలు ఉన్నాయి, అక్కడ రాజులు నియంతృత్వంతో వాళ్ళు రాజులు అవుతారు. ఇండియా అలా కాదు, ప్రజలు ఓటు వేసి నాయకుడిని ఎన్నుకుంటారు. ఇది స్వేచ్ఛాయుతమైన ఎన్నిక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రజలు నిర్బంధానికి గురిగారు, స్వేచ్ఛాయుత ఎన్నిక. ఇప్పుడు దేవుని రాజ్యం మాకొచ్చును గాక. రాజ్యము అన్న ప్రభుత్వం అన్న ఒకటే, అంటే ప్రభు యొక్క పరిపాలన క్రింద ఉండున్నది రాజ్యము, ప్రభుత్వము. నీ రాజ్యం మాకు వచ్చుగాక అంటే అర్థం ఏంటంటే నీ ప్రభుత్వం మాకు రావాలి అంటే అవకాశం ఎవరు ఇవ్వాలి? ప్రార్థన ఏమో అక్కడ ఎలా చేయమన్నాడు ఆయన, నీ రాజ్యము మాకు వచ్చునుగాక అని అడగండి అన్నాడు. ఒకవేళ అలవాటుగా మనం అడిగినా మన విషయంలో మనమే రాజులం. కొంతమంది జీవితాల్లోనేమో సైతాను రాజుగా ఉంటాడు, కొన్ని జీవితాల్లోనేమో ఎవడికి వాడే రాజు. ఏ తల్లికి ఆ తల్లే రాజు. ఏంటి అంత స్వీయ పరిపాలన లేదా సైతాన్ పరిపాలన తప్పించి దేవుని పాలనకు మనం అనుమతిస్తే కదా ఆయన మన విషయంలో రాజు అయ్యేది. మీరు నన్ను యజమానుడు అంటారు, నాకు లోబడింది ఎక్కడ? మీరు నన్ను తండ్రి అంటారు, కానీ తండ్రిగా నాకు రావాల్సిన గౌరవం ఎక్కడ అని మలాకి గ్రంథంలో ప్రభు అడిగాడా? రాజు పాటలు కూడా పాడతాం. రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. ఓకే, సూపర్ వాడతారు మీరు నాకన్నా కూడా. ఇట్లా రాజా అనే పదం మీద బోల్డ్ అన్ని పాటలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి. దేవుణ్ణి రాజుగా సంబోధిస్తాం, ప్రభువా అంటాం, ఆయన ప్రభుత్వానికి మాత్రం లోబడం. రాజా అంటాం, మన జీవితాలకి మనమే రాజులంగా ఉంటాం. ఇక్కడ కూడా పాఠం నేర్పుతున్నాడు. మీరు పవిత్రులై ఉంటే ఆయన నామం పరిశుద్ధపరచబడిద్ది. మీరు మీ జీవితంలోకి ఆయన్ని అనుమతిస్తే ఆయన మీకు రాజుగా ఉంటాడు. ప్రార్థన చేయండి అని చెబుతూ అందులో పాఠాలు నేర్పుతున్నాడు. మీ జీవితంలోకి ఆయన్ని రాజుగా అనుమతించండి, ఆయన్ని పాలించమని చెప్పండి. నీ చేతులు, నీ కాళ్ళు, నీ కళ్ళు, నీ చెవులు, నీ నాలుక, నీ సర్వ శరీరము సజీవ యాగముగా ఆయనకు అప్పచెప్పు. నిలువెల్ల నన్ను పాలించమని కోరుకో. ఈ మాట దేవదాసయ్య గారు చెప్పాడు. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ.
దినములు క్షణములు తీసుకొని అవి నీదు ప్రవహింపజేయను. దేవునికి మహిమ. ఈ పాటలో 4వ చరణంలో నా ఇష్టం ఇదిగో ఇది నీ ఇష్టముగా చేయు, నా ఇష్టం ఇక కాదది, నా ఇచ్చయున్నట్టి నా హృదయం ఇదిగో నీకే ఇయ్యది రాజకీయ సింహాసనమవు. బా, నా హృదయాన్ని నీ రాజకీయ సింహాసనంగా చేసుకొని నన్ను పాలించు ప్రభువా అని కోరాడు. దేవా, నీ రాజ్యం మాకు వచ్చుగాక, రావాలి అనే ఆకాంక్ష నీకుంది. నీ రాజ్యం రావాలంటే ఎట్లా రావాలి? అసలు ముందు ఎవరు అవకాశం ఇస్తే వచ్చింది? మనం అవకాశం ఇస్తేనే. ఎంతమంది తమ జీవితాల్లోకి యేసురాజు రాజ్యాన్ని అనుమతించారండి? దేవుని కృప వల్ల మీరందరూ అనుమతించారు. ఆయన ఎలాలనే బాప్తిసం పొందారు, ఆయన పాలించాలనే అప్పచెప్పుకున్నారు. ఓకే, అయినప్పటికీ ఇంకా కొంత నీ సొంత పెత్తనం నడుస్తుండొచ్చు. ఇప్పుడు 2 రాజులు, సైతాను రాజ్యం, సైతాను గాడు పక్కకి వెళ్ళిపోయాడు, దేవుడు ఎంటర్ అయ్యాడు. దేవుడు నువ్వు చెరోగా సీట్ వేసుకొని కూర్చుంటారు. దేవుడు అంటాడు, పూర్తిగా నువ్వు కూడా ఖాళీ అయిపో, కంప్లీట్గా నేనే పాలించడానికి అవకాశం ఇవ్వు అంటాడు. నీ రాజ్యము మాకు వచ్చుగాక అంటే గవర్నమెంట్, జగన్ గారి గవర్నమెంట్, మోదీ గారి గవర్నమెంట్ లాగా గవర్నమెంట్ రావాలని కాదు. అది వచ్చింది 1000 ఏళ్ల నీతి పాలనలో. అది కాదు, ముందు మన జీవితాల్లో ఆయన రాజు కావాలి. మన జీవితాల్లో ఆయన రాజ్యము, ఆయన పాలన ఉండాలి. నువ్వు చేసే క్రియలను బట్టి అర్థమవుతుంది నిన్నెవరో పాలిస్తున్నారో. నిన్ను నువ్వు పాలించుకుంటున్నావో, సైతాను పాలిస్తున్నాడో, ప్రభువు నిన్ను పాలిస్తున్నాడో, నీ చర్యలే నీకు సాక్ష్యం. నేను అధిక ప్రసంగం చేయను, అయిపోయింది. నీ చర్యలే సాక్ష్యం నిన్నెవరు వెళ్తున్నారో. పాపం వెళ్తుందా, పరిశుద్ధత వెళ్తుందా, ప్రభు వెళ్తున్నాడా, సైతాన్ వెళ్తున్నాడా, నిన్ను నువ్వే ఏలుకుంటున్నావా, లేకపోతే నిన్ను మరొక మనిషి వెళ్తున్నాడా? ఎవరు వెళ్తున్నారో నీ చర్యలు, నీ పరిస్థితులు కొంచెం నువ్వు ఎక్స్రే చేసుకుంటే నీకు ఇట్టే అర్థమైంది. దానికి నేను అధిక ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. అయిపోయింది 2. ఓకే. 3, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అంటే భూమి లోపల, భూమి యందు నెరవేరును గాక అంటే ఎవని యందు? మన యందే. దేశం అంటే మట్టి కాదోయ్, గట్టిగా చెప్పండి. భూమి అంటే మట్టి కాదోయ్, భూమి అంటే మనుషులోయ్. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక అంటే అర్థం ఏమిటంటే, అక్కడ నీ చిత్తమునకు పరిశుద్ధులందరూ లోబడినట్లు ఇక్కడ మేమందరము కూడా లోబడినట్లు మాకు కృపనిమ్మని వేడుకోమంటున్నాడు. అలా ప్రార్థించండి, అలా లోబట్టానికి కూడా ప్రయత్నించండి. అయ్యా, ఆయన రాజ్యం మాకెందుకు, ఆయన చిత్తం మాకెందుకు, ఏదో మా తిప్పలు మేము పడతాం అని మీరు అంటే మీరు దరిద్రులై ఉందురు అంటాడు. మీరు వేదనామయులై ఉందురు అంటాడు. అదేంటి ప్రభా అంటే, అవునరా నాయనా, మీరు ఈ లోకంలోనే పరలోక ఆనందాన్ని అనుభవించాలంటే, ఈ లోకంలోనే పరలోకంలో ఉన్న నెమ్మదిని స్వతంత్రించుకోవాలంటే, ఈ కఠినమైన శ్రమలు కొలిమిలో ఉండి కూడా దేవుని నెమ్మదిని మీరు స్వతంత్రించుకోవాలి అంటే తప్పకుండా ఆయన చిత్తమే మీ జీవితంలో అనుమతించబడాలి. దీనికి ఎన్నో పర్యాయాలు చెప్పా, మళ్ళీ చెప్తా. పరలోకంలో ఏడుపుందా? అందరు నోరు తెరిచి చెప్పండి. ఏడుపుందా? దుఃఖం, ఆకలి, అగచాట్లు, కన్నీళ్ళు, ఈర్ష్యాద్వేషాలు, అసూయ, మత్సరాలు, దొంగతనాలు ఉన్నాయా? ఏమన్నా అక్కడ? ఇవి ఏమున్నా అది పరలోకం కాదు, నరలోకం అయింది. పరలోకంలో ఏముంది? నిత్యానందం, నిత్య సంతోషం. పరలోకంలో సమాధానం ఉంది, నెమ్మది ఉన్నది. పరలోకంలో, ఈ లోకంలో ఉన్న దుఃఖ రహస్యాలు ఏవి కూడా అక్కడ లేవు. ఓకేనా? సూపర్గా ఉంది. ప్రాణం పోకుండా ఫ్లైట్ దేవుడే ఫ్రీగా పెడితే ఇక్కడ నుంచి పరలోకానికి ఎంతమంది ఎక్కుతారు? ఒకసారి చేయొద్దండి. ఏది మీరు చేయత్తలేదు?
ప్రాణం పోకుండా ఫ్లైట్ దేవుడే ఫ్రీగా పెడితే, విమానం ఫ్రీగా దేవుడే పెట్టి, అరే ఎక్కిరండి అబ్బాయి మొత్తం పరలోకి రండి అని పిలిస్తే ఎంతమంది పోవడానికి రెడీగా ఉన్నారు? నేనైతే 2 చేతులు ఎత్తా, సూపర్గా రెడీగా ఉన్నాను నేను. ఇప్పుడు ఎత్తుతారు మీరు, నాకు తెలుసు. కొంతమంది చేతులు ఎత్తలే. ఏవయ్యా దేవుడు ఫ్లైట్ ఇచ్చిందా ఎక్కరా? అంత బాగుందా ఇది? అది బాగుంటుందా ఇది బాగుంటుందా? పెద్దగా చెప్పాలి. మరి చేతులు ఎత్తలేదేంది అంటే మీకు ఇదే బాగుందన్నమాట, ఎగసాట్లు మరి జీవితం ఏంది? ఈ నిందలు అవమానాలు ఈ దరిద్రం అంతా ఏడే బాగుందన్నమాట. లేదన్నా నాకు విసుగు పుట్టింది, ప్రాణం పోకుండా కాదు, దేవుడు ప్రాణం తీసుకున్నా సరే పోదామని రెడీగా ఉన్నాను అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మీలో. ఎంతమంది ఇప్పుడు చెప్పండి, చేతులు ఎత్తండి ఎంతమంది? దేవుడు ఫ్లైట్ పెట్టి ప్రాణం పోకుండా డైరెక్ట్గా పరలోకి వచ్చేయండి అన్న అంటే ఎంతమంది ఎక్కడానికి రెడీగా ఉన్నారు? మార్కన్నా, దేవునికి మహిమ. రెడీనా? మీరు ఎత్తడేంది? మీరు వెళ్ళరా? అందరు రెడీ. ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ఈ దరిద్రాలు ఏవి ఆడ ఉండవు. ఈ ఏడుపులు, ఈ పెడబొబ్బలు, ఈ గందరగోళాలు, ఈ హింసలు ఏవి అక్కడ ఉండవు. ప్రశాంతంగా ఉంటుంది. దేవుని సన్నిధి సూపరు. కావాలన్నీ అన్నీ కూడా దేవుడు అన్నీ మనకి సమృద్ధిగా ఉంచి పెడతాడు. బాగుంటుంది అక్కడ. అసలు ఏంది మీరు ఇంత అనుమానించారింది? వెంటనే చేయొత్తుతారని నేను ఆసక్తిగా ఎదురు చూస్తే అసలు చేయొత్తలేదేంది మీరు అసలు కొంతమంది? ఇప్పుడు అర్థమవుతుంది మీరు భూలోకాన్ని ఎంత ప్రేమిస్తున్నారు. ఏముందండి ఇక్కడ? దుఃఖం, ఏడుపు, వేదన, ఇదే కదా. అక్కడ నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే, సియోనులో స్థిరమైన పునాది నీవు. దేవునికి మహిమ. అక్కడ అంత బాగుందా? ఇక్కడ ఎట్టుంది? ఇప్పుడన్నా చెప్పండి, నా కోరిక తీర్చండి. ఎంతమంది పరలోకాన్ని ఆశిస్తున్నారు చెప్పండి? మీకు దండం పెడతా చెప్పండి. అందరూ ఆశిస్తున్నారా? ఎందుకని? అక్కడ ఆ రాజ్యమే వేరుగా. ఇప్పుడు ఒక ప్రశ్న, అది అంత బాగుంటానికి కారణం ఏంది? కంప్లీట్గా అక్కడ దేవుని చిత్తమే నెరవేరుతుంది. కంప్లీట్గా ఆయన ఏది చెప్తాడో అదే జరుగుతుంది అక్కడ. అందుకనే అది అట్లా ఉంది. మరి ఇది ఎందుకు ఇట్లా తగలబడింది? ఇక్కడ ఆయన చెప్పింది జరగదు, ఇక్కడ సైతాన్ చెప్పిందనో మనం చెప్పింది జరిగింది. ఇక్కడ సొంత పెత్తనం కదా. అందుకే ఈ లోకం ఎట్ట తగలబడింది, మన బతుకులు కూడా ఇంతే తగలబడ్డాయి. అర్థమైతే ధన్యులే. అట్లా కాకుండా మన బ్రతుకుల్లో కూడా తండ్రి చిత్తము జరిగితే, దేవుడు రాజుగా ఉండి మనల్ని పాలిస్తే, ఈ లోకంలో ఉండగానే పరలోక ఆనందాన్ని అనుభవించగలం. అదే దైవజనుడు పాడింది. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దేవునికి మహిమ. దివిలో ఉన్న ఆనందాన్ని భూమిలో అనుభవించాలి అంటే గత్యంతరం లేదు. దేవుని చిత్తం నీలో నెరవేరితేనే. ఆయన చిత్తానికి అడుగడుగున నువ్వు లోబడి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేయకుండా ఆయన చిత్త ప్రకారం ఇది దేవుడు అంగీకరిస్తాడా లేదా అని అన్ని విషయాల్లో జాగ్రత్తగా దేవుణ్ణి, వాక్యాన్ని, ఆయన చిత్తాన్ని గుర్తించి అడుగులేస్తే ఎంత పెను తుఫానుల్లో సైతం ప్రశాంతత అనుభవించగలవు నువ్వు. కన్ఫామ్. నచ్చితే ఫాలో అవు. అది 3వ మాట. ఇక 4వ మాట, మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. అనుదిన ఆహారము అంటే
మనిషికి ఒక ఆహారం సరిపోతుంది, ఇది లోక సంబంధికి. కానీ ఆత్మ సంబంధికి 2 విధములైన ఆహారం కావాలి. ఒకటి దేహానికి ఆహారం, 2 ఆత్మకు ఆహారం. శరీరానికి ఆహారం అంటే బోల్డ్ అంతా మనకు తెలుసు కదా, మనం తినేయన్నీ. ఆత్మకు ఆహారం దేవుని వాక్యం. ఆయన వాక్యమే మన ఆత్మకు ఆహారం. శరీరం బాగా బలంగా దృఢంగా ఉండాలి అంటే అప్పణంగా అన్ని తినాలి, అంతేనా? ఆత్మ దృఢంగా బలంగా ఉండాలి అంటే అప్పణంగా అన్ని తినటానికి లేదు, దేవుని వాక్యమే తినాలి. మళ్ళీ పాడతా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. ఇది కూడా వినండి. మాకు కావలసిన అనుదిన ఆహారం ఒక సంవత్సరానికి ప్రభువా అనలా. మాకు కావలసిన ఆత్మీయ ఆహారం కూడా ఒక సంవత్సరానికి ప్రభువా అనలా. ఇశ్రాయేలు కూడా మన్నాను డైలీ ఇచ్చాడు, ఏ రోజుకు ఆ రోజే కూర్చుకోమన్నాడు. కక్కుర్తి పడి 2 రోజులకు 3 రోజులకు ముందే కూర్చుకున్నావు అనుకో, అది కుళ్ళిపోయి కంపు కొట్టింది. ఓకే, ఎందుకు ఎటుగుడి ఫ్రీగానే ఇస్తున్నాడు కదా, ఫీజు ఏమి లేకుండా, అదేదో సంవత్సరానికి ఆడ పడేస్తే పోను కదా అన్నది ఒక డౌట్ మనకి. ఏ రోజుకు ఆ రోజే ఎందుకు అడగమన్నాడు? ఓ సంవత్సరానికి అడిగేస్తే పోలా, ఇచ్చేస్తే పోలా అంటే ఇయ్యొచ్చు, దేవుడు ఇస్తాడు, కానీ నువ్వు కనపడవుగా మళ్ళీ సంవత్సరం దాకా. ఒకేసారి ఇచ్చాడు అనుకో, ఇక మళ్ళీ సంవత్సరం దాకా చూడవుగా దేవుడికి వెళ్ళి. అంటే ఆయన ఏం కోరుతున్నాడంటే, ప్రతి దినము నీవు బ్రతుకున్నట్లు ఆహారము కొరకు నీవు నాకు సమీపంలోకి రావలసి ఉన్నది. ఎవ్రీడే నీ ముఖం నాకు కనపడాలి, నీ స్వరం నాకు వినపడాలి. ఎందుకంటే నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము, నీవు నా పావురాని అన్నాడు. కాబట్టి ప్రతిదినము నీ ఆహారము కొరకు నీవు జీవించున్నట్లు, నీవు బ్రతుకున్నట్లు నా యొద్దకు రావాలి. అందుకే నేడు మాకు కావలసిన ఆహారము మాకు దయచేయి. ఇలాగా ఒక్కరోజుకే అడగమన్నాడు అంటే రోజు ఈ ప్రార్థన చేయమని అర్థం. దేవునికి స్తోత్రం. ఓకేనా? మరి ఇది ఎట్లాగా అండి? ఎలా తేలిగ్గా దీన్ని వదిలేద్దాం ఈ పాయింట్స్ని? ఎవ్రీడే దేవుడు మన ముఖం చూడాలని ఆశపడతాడు, తెలుసా మీకు? అనుదినము మన ఎడల ఆయనకు నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది. వాత్సల్యం పొందుకుంటున్నాం, మిగిలిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం, ఆయనకు ముఖం చూపించట్లా. ఆయన అంటాడు, ఈరోజు నాకు నీ మీద ప్రేమ పుట్టిందిరా, వాత్సల్యం పుట్టిందిరా, కొంచెం నీ ముఖం చూపించరంటే, మాకు తెలుసులే అది పుట్టిద్దని విలాపవాక్యాల్లో రాశావుగా, అందుకే ఫ్రీగా తిరుగుతున్నాం. అదే ధైర్యం మనకి. ఏ రోజుకు ఆ రోజు క్రొత్తగా ప్రేమ పుట్టిద్ది, ఇక నేను ఏ ఆటలాడినా నడుస్తుంది అని. అనుదినము మన ఎడల ఆయనకు నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది. ఈ వాత్సల్యాన్ని ఆధారం చేసుకుని పోయి ఆయన పాదాలు పట్టుకొని డే అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఆ ఒక్కటి తప్పించి ఇక అన్నీ మొదలు పెడతారు, అది తప్పు. చెప్తున్నాడు, అనుదినము ప్రతిదినము నా గడప దగ్గర కాచుకున్నవాడు ధన్యుడు. ఎక్కడుంది? సామెతల గ్రంథము 8వ అధ్యాయము. సామెతల గ్రంథం తొందరగా తీసుకోండి, ఇక టైం అయిపోయింది, ఇక ముగించేసేస్తాను. 34 వచ్చిన 8:34 చదువుమా. అన్నదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.
మళ్ళీ చదువమ్మా. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని ఆ మాటను ఆధారం చేసుకుని, ప్రతిదినము నీ గడప యొద్దని కాచుకొని కూర్చున్నాము, ప్రతి ఒక్కరిని రక్షించమని నిన్నే వేడుకున్నా అని పాడాం. దేవునికి స్తోత్రం. అయిపోయింది. కాదు, ఎవ్రీడే మనం ఆయన దగ్గరికి రావాలని ఆయన కోరుతున్నాడు. ఆ ప్రార్థనలో అదే అడగమన్నాడు. ఎవ్రీడే అడగండి అయ్యా, ఏ రోజుకి ఆ రోజు అడగండి. 5వది అయిపోయింది, ఇంకా తేల్చేస్తున్నా సింపుల్గా. 5వది చాలా ముఖ్యమైనది. ఇది ఒక లింక్ పెట్టేశాడు. మీరు అనుకుంటారేమో నేను మారు మనసు పొందాను, బాప్తీసం పొందాను, అన్నీ క్షమించబడ్డాయి, నాకు ఇబ్బంది ఏం లేదు, నేనెవరిని క్షమించాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటారేమో. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు అన్నాడు. నేను మీ సమస్త పాపములను క్షమించి మిమ్మల్ని ఎలాగైతే కనికరించానో మీ ఎడల తప్పిదములు చేసిన వారిని కూడా గత్యంతరం లేదు, నిశ్చయంగా మీరు కూడా క్షమించబద్దులై ఉన్నారు. ఖండితంగా చెప్పాడు. పరలోక ప్రార్థనని నిర్లక్ష్యం చేసిన వాడు నేను ఇతరులను క్షమించాలి అనే పాయింట్ని మిస్ అవుతాడు. ఏ రోజుకు ఆ రోజు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎవరి ఎడల తప్పిదం చేసినా దేవుణ్ణి క్షమాపణ అడగాలి. అవకాశం ఉంటే వారిని కూడా అడగొచ్చు. మన ఎడల ఎవరైనా తప్పిదం చేసుంటే వారిని కూడా మనసారా క్షమించటం మనం చెయ్యాలి. నీ సహోదరునితో నీకు విరోధం ఏమైనా ఉంటే ముందు పోయి సమాధాన పడి తర్వాత వచ్చి అర్పణ అర్పించు అన్నాడు. నువ్వు వాడిని క్షమించక మునుపు, సమాధాన పడక మునుపు అర్పించొద్దు, ముందు అది చెయ్యి అన్నాడు. పేతురు అడిగాడు, ఎన్ని మార్లు క్షమించాలి ప్రభువా? ఒక 7 సార్లు క్షమించి 8వ తన్నొచ్చా? 70 ఏండ్ల మారుల మట్టుకు అంటే నీ బ్రతుకు కాలం అంతా కూడా క్షమించుటకు ఎప్పుడు సిద్ధ మనసు కలిగి ఉండాలి నాయన. పోనీలే అనుకోయ్యా, అది నా మనసు అన్నాడు. బా పోనీ ఏడ్చాడు. ఆ మొహం తెలిసి చేశాడంటావా? తెలిసి చేసిందంటావా? పోనీలే అనుకో, అప్పుడు నిన్ను కూడా పోనీలే అని విడిచిపెడతా. నువ్వేమో 50,000 క్షమించబడ్డావు, 500 పట్టుకొని చొక్కా పట్టుకొని రోడ్డు మీదకి లాగి నరాలు తీస్తారో, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావంటావా? మరి నా 50,000 కట్టురా అంటా, నేనేం చెప్తావు? నీవు నా పట్ల చేసినవి 50,000 నేను నిన్ను క్షమించినప్పుడు నీ పట్ల పొరపాటు పడ్డ ఒకరిని నువ్వు క్షమించలేవా? క్షమించుట అనేది క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్య సంగతి ఉన్నదని నొక్కి చెబుతున్నాడు ఇక్కడ. గుర్తుపెట్టుకొని ఇది జాగ్రత్త చేసుకోవాలి అందరి హృదయాల్లో. ఈ క్షమించే మనసు లేకుండా కొంతమంది మీద కొంతమంది కక్ష అలానే పెట్టుకొని సాధిస్తా దేవుని దగ్గరికి వచ్చి సోకొండాలు పెడుతుంటారు. ప్రభా, అయ్యా అట్ట ప్రభా, ఇట్ట ప్రభా, ఈ బాధల ప్రభా, ఆ బాధ జవాబు ఈ ప్రభా, సహాయం చేయి ప్రభా అని. ఆయన ఏం పట్టించుకో. నువ్వు తేడారా, నేనేను. నీ అపరాధాలన్నీ క్షమించి నీ ప్రార్థన ఆలకించి జవాబు ఇయ్యాలా? నువ్వు మాత్రం వాడిని వదిలిపెట్టవా? నువ్వు మాత్రం ఆమెను వదిలిపెట్టవా? నేను చెప్తున్నా, మీ అత్తగారు దుర్మార్గురాలు అయితే కావచ్చు, వృద్ధాప్యంలో వచ్చింది, మంచాన కంచాన పడిపోయింది, ఇప్పుడు ఛాన్స్ నీకు వచ్చింది, ఆమెను హింస పెట్టబాకు. ఏడిపించింది నిన్ను, అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడని ఆమెను వేధించొద్దు. క్షమించి ప్రేమించు. అప్పుడు నువ్వు దేవుని పిల్లవి, అప్పుడు నువ్వు దేవుని బిడ్డవి. ఆ తత్వం నీలో లేనప్పుడు నువ్వు ఒక వేషధారివి, ఒక నామకార్థివి. క్షమించే ఛాన్స్ నీకు వస్తే తప్పకుండా క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉంటాం. మనుషుల అపరాధములు మీరు క్షమించిన మీ పరలోక తండ్రి మీ అపరాధములు క్షమించదని కింద చెప్తాడు. ఇంకా మీ హృదయాలు ఈ ఉపవాస ప్రార్థనలో ఎవరైనా క్షమించలేదు అని ఉంటే ఈరోజే మోకాళ్ళు లేసి క్షమించమని దేవుణ్ణి అడిగి ముందు వారిని మీ అంతరంగంలో క్షమించండి. మీకు అన్యాయం చేసిన వారిని, మీ పట్ల అపరాధం చేసిన వారిని, మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేసిన వారిని, నిందల పాలు చేసిన వారిని, మీ మీద దుష్టాచారం చేసిన వారిని, మీ సొమ్ము అపహరించిన వారిని,
మీకు అన్యాయం చేసిన వారిని, మిమ్మల్ని క్షోభ పెట్టిన వారిని, దుఃఖ పెట్టిన వారిని, వేధించిన వారిని, పీడించిన వారిని, బాధించిన వారిని మోకాళ్ళుని ప్రార్థనలో క్షమించు. ఒకసారి ఒక అయ్యగారు చర్చిలో వాక్యం చెబుతూ, నాకు ఒక్క శత్రువు కూడా లేరు అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేయొత్తండి అన్నాడంట. అంటే క్షమించుట అనే అంశం చెబుతూ, నాకు ఒక్క శత్రువు కూడా లేడు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొత్తండి అంటే ఒక 80 ఏళ్ల ముసలాం చేయెత్తిందంట. చేయెత్తితే ఈయన అడిగాడు, అమ్మా సంపూర్ణమ్మ గారు వందనాలు, ఇంత గొప్ప వ్యక్తి మన మధ్యలో ఉన్నందుకు దేవునికి స్తోత్రం. ఇంతమందిలో ఎవరూ చేయెత్తలేదు, ఒక్క తల్లి ఎత్తింది, సంతోషం. సంపూర్ణమ్మ గారు మీకెవరూ శత్రువులు లేరా అని అడిగాడట. అప్పుడు సంపూర్ణమ్మ గారు అన్నారు, లేరు నాయన, మొత్తం చచ్చిపోయారు అందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బతుకుంటే శత్రువులే, చచ్చారు కాబట్టి శత్రువులు లేరు. అంటే ఈయన ఎట్ట చెబితే ఆమెకు అట్ట అర్థమైంది. ప్రియులారా, అర్థమైందా మీకు? అట్లా లేరా మీకు శత్రువులు? లేకపోతే నిజంగానే నేను హృదయపూర్వకంగా నా శత్రువులను సైతం క్షమించానన్నా, నాకెవరి మీద పగలేదు, ద్వేషం లేదు, క్షమించానన్నా నేను. దేవుడు నాకు ఆ మనసు ఇచ్చాడు. పోనీలే అనుకుంటానన్నా, నేను సాధించాలనుకోను, వేధించాలనుకోను, నన్ను ఇబ్బంది పెట్టినా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే మనసు నేను సాధన చేస్తున్నానన్నా అన్నోళ్ళు చేయొత్తండి. చాలా ఇష్టం యేసయ్యకి ఆ మనసు. పోనీలే అనుకునే మనసు యేసయ్యకి చాలా చాలా ఇష్టం తమ్ముడు. దాన్ని మనం సాధన చేయాలి. క్రైస్తవ్యం అంతటికి కూడా ఆయువు పట్ల లాంటి అంశం క్షమాపణ. మారు మనసు పొంది బాప్తీసం దేనికి అసలు? ఆ క్షమాపణ ఎవరు ఇస్తున్నారు నీకు? ఇయ్యకపోతే నరకంలో మన దినం తద్దినం మొత్తం జరుగుతాయి. అంటే మన రక్షణ మొత్తం కూడా ఆయన క్షమాగుణం మీదే ఆధారపడి ఉంది. దేవుని గుణం క్షమించే గుణం అయినప్పుడు ఆయన పిల్లలంగా మనం కూడా ఆ గుణాన్ని కలిగి ఉండాలని ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఎంత బ్లంట్గా చెప్తాడంటే, మనుషుల అపరాధములను మేము క్షమించి ఉన్న ప్రకారం నీవు మా అపరాధములు క్షమించు. అంటే క్షమిస్తే మమ్మల్ని క్షమించు, క్షమించకపోతే మమ్మల్ని శిక్షించు అని మన చేతే చెప్పిస్తున్నాడు ఆయన. నేను జాగ్రత్తగా ప్రార్థన చేస్తాను, అయ్యా ఎవరినన్నా క్షమించలేదేమో, ఇతరులను క్షమించే గుణం నాకు ముందు ఇచ్చి, ఇతరులను క్షమించే మంచి సుబుద్ధి నాకు ఇచ్చి, నీ బుద్ధి నాకు ఇచ్చి నా దోషాలు క్షమించు ప్రభువా. జాగ్రత్త చేసుకుంటా అవకాశం ఉన్నంత వరకు. దేవుని దయ వల్ల నేను చెప్పగలను, సైతాన్ తప్ప నాకు శత్రువులు ఎవరు లేరు, దురాత్మలు తప్ప నాకు శత్రువులు ఎవరు లేరు. మనుషులుగా ఎవరిని కూడా శత్రువులని నేను తలంచలేదు. స్తోత్రం. నా గురించి భయంకరంగా దూషించే వాళ్ళు ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు, నిందా ప్రచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నన్నా చేయండి, నేను మనస్ఫూర్తిగా దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నా హృదయం ఎలా ఉందో దేవుడు తెలుసుగా ఖాళీ పెట్టుకుంటా. ఎవరి మీద పగ సాధిద్దామని కానీ, కక్ష సాధిద్దామని కానీ, వాళ్ళు అలా చేసినప్పుడు నేను వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలో, నేను ఎలానే చేస్తానని అనుకోవటం కానీ నో, లేదు. దాన్ని అభ్యాసం చేసుకున్నా. నీకు కూడా అదే చెప్తున్నా. పరలోక ప్రార్థనలో ప్రభు 5వదిగా ఇది నేర్పుతున్నాడు. 6వది, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి కీడు నుండి తప్పించుము. ఈ ఒక్క మాట, ఇంక టైం కూడా అయిపోయింది. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి కీడు నుండి తప్పించుము. ఈ ఒక్క మాట జాగ్రత్తగా వినండి, ఇది ఇంపార్టెంట్. శోధన 2 రకాలు. శోధన 2 రకాలు. దేవుని చిత్తానుసారంగా దేవుని అనుమతితో మన విశ్వాసాన్ని, నిరీక్షణను పరీక్షించడానికి మనకు దేవుడు అనుమతించే శోధనలు. ఇబ్బంది పెట్టడానికి సైతానికి అవకాశం ఇస్తాడు ఆయనే. దేవుని అనుమతితో, దేవుని అవకాశంతో, దేవుని ఆమోదంతో వచ్చేటువంటి శోధనలు, పరిశోధనలు ఒక రకం. ఆ రకం శోధనలని దేవుడే ఎలా మాట్లాడాడంటే, అది సహించేవాడు ధన్యుడు అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1:12, శోధన సహించువాడు ధన్యుడు.
దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా, ఎంత ప్రేమిస్తున్నాం, ఎంతవరకు దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండగలం, ఎంతవరకు నిరీక్షించగలం. అలా దేవుని పట్ల మనకున్న ప్రేమకి, విశ్వాసానికి, నిరీక్షణకు పరీక్షలు, కొన్ని శోధనలు వస్తాయి. ఈ టైపు శోధనలు ఒకటి. శోధనలు 2 రకాలు, డివైడ్ చేసి రాసుకోండి. ఈ శోధనల విషయంలో అవి పొంది మీరు నిలబడితే ధన్యులు అని వ్రాయబడి ఉంది. ఇది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా మీరు చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. ఇక్కడ శోధనల్లో పడితే మహానందం అని ఎంచుకోమన్నాడు. శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడు. అక్కడ యేసయ్య ఏం చెబుతున్నాడు? మేము శోధనలో ప్రవేశించకుండాన్నట్లు దుష్టుని నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించు అంటున్నాడు. శోధన తప్పించమని ప్రార్థన చేయమని ఆయన అంటున్నాడు. ఇక్కడ యాకోబు గారేమో శోధనలో మీరు పడితే మహానందం అన్నాడు. ఆ శోధన ఏంది, ఈ శోధన ఏంది? ఒక శోధనేమో మనకొచ్చే 2 రకాల శోధనల్లో ఒక శోధనేమో మనల్ని సంపూర్ణులుగా చేస్తుంది. స్తోత్రం. ఒక శోధన రాసుకో. ఒక శోధనేమో మనల్ని సంపూర్ణులుగా చేయటానికి వస్తుంది. ఒక శోధనేమో మనల్ని పూర్తిగా పతనం చేయటానికి వస్తుంది. మనల్ని సంపూర్ణులుగా చేయటానికి వచ్చే శోధన దేవుని అనుమతి ద్వారా వస్తుంది. అర్థమైందా? మనల్ని పతనం చేయటానికి వచ్చే శోధన మన అనుమతి ద్వారా వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మనల్ని సంపూర్ణులుగా చేయటానికి వచ్చేటువంటి శోధన దేవుని అనుమతి ద్వారా మనకు వస్తుంది. అక్కడే ఉంది, సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని. తర్వాత మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అది ఈ శోధనలు మనలో ఓర్పును అభివృద్ధి చేసి మనల్ని సంపూర్ణులుగా చేయటానికి వచ్చే శోధనలు అవి దేవుని అనుమతితో వస్తాయి. అవి మీకు వచ్చినప్పుడు మహానందం అని ఎంచుకోండి అన్నాడు.